DJing is not just playing music. There's so many things in DJing. ఈ డీజే అనేది ఎలా మీ లైఫ్లోకి అంత బ్యూటిఫుల్గా ఇంట్రడ్యూస్ అయింది ఎవరి వల్ల? My daddy. He wanted his daughter to be the youngest female DJ in India. యంగెస్ట్ డీజే గర్ల్ కాబట్టి మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? ఫోక్ సాంగ్స్ ప్లే చేయమన్నారు అనమాట. నేనేమో స్టైల్గా వెళ్ళి సినిమా సాంగ్స్ పెడుతున్నా. అసలు ఈ జై బాలి అనే పేరు రాగానే ఒక డీజేగా మీ వైపు ఎలా ఉంటుంది, ఆడియన్స్ వైపు ఎలా ఉంటుంది? ఈవెంట్ అయిపోయిన తర్వాత జై బాలయ్య అంటారు, మధ్యలో ఏదన్నా కట్ అయినా జై బాలయ్య అంటారు. ఈ జర్నీలో బాగా ఎంజాయ్ చేసిన షో ఏమైనా ఉందా మీరు? నేను వింటర్ వండర్లాండ్లో ప్లే చేసినప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అవుతున్నారు అందులో, లైక్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మన ఎన్టీఆర్. అండ్ మ్యూజిక్లో ఎలాంటి కండిషన్స్ ఉండవా డీజేస్కి? కాపీరైట్ ఇష్యూస్ రావద్దంటే మ్యూజిక్ కొనుక్కోవాలి, అది ఒక ఎక్స్పెన్సివ్. మీది ఎప్పుడు కూడా ఒక లేట్ నైట్ వర్క్ కదా, దానివల్ల మీ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ ఏం డ్యామేజ్ అవ్వదా? ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ఫేస్ చేస్తాము. డ్రంకర్డ్స్ ఉంటారు, ఫుల్ తాగేసి ఉంటారు, టీజ్ చేస్తుంటారు, కొంతమంది ఫాలో అవుతుంటారు, కొంతమంది ఫుల్ డ్రగ్స్ తీసుకొని ఉంటారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. డార్క్ సైడ్ ఆఫ్ డీజే కెరీర్ ఆర్ డీజే వరల్డ్. దే బులీ మీ అలాట్. మీ పాపకి అసలు స్కోప్ లేదండి, అసలు షీఈ్ సో ఫ్యాట్, నాట్ ఫెయిర్. నేను ప్లే చేస్తుంది మ్యూజిక్ కోసం రావాలి క్రౌడ్, నన్ను చూడడానికి. మీరు ఇంకొకరు సజెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్? నాకు చాలామంది మెసేజ్ చేస్తారు అమ్మాయిలు, నేను కూడా చేయాలనుకుంటున్నా అక్క, ఎలా చేయాలి ఏంటి అని అడుగుతారు. నేను ఏం చెప్తా అంటే, ఏ అమ్మాయికైనా ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్, స్పీక్ అవుట్. హలో డీజే కర్. హలో, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అసలు మా తెలుగు ఆడియన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, ఫైనల్గా ఎక్కడో మాకు అందనంత దూరంలో ఉన్న ఒక తెలుగు అమ్మాయిని ఫైనల్గా ఒక తెలుగు ప్లేస్లోకి తీసుకొచ్చి నీ మ్యూజిక్ని, నీ డీజేని ఎంజాయ్ చేస్తూనే ఈరోజు నీ మాటలను కూడా ఎంజాయ్ చేయడం మేము అందరం రెడీగా ఉన్నాం. బట్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ సో ఎక్సైటెడ్. యూఆర్ క్వైట్ పాపులర్ ఇన్ యూకే సరౌండింగ్స్ కానీ ఆ ప్లేసెస్లో కానీ. బట్ ఒక్కసారి ఇండియా టూర్ ఫిక్స్ అయిన తర్వాత అసలు ఆ మైండ్ స్పేస్ ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇండియా వెళ్తున్నాను, నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, తెలుగు ఆడియన్స్కి అసలు ఇది ఎంతవరకు తెలుసు, ఇలాంటివి ఏమన్నా మైండ్ స్పేస్లో ఎలా రన్ అయ్యాను? అస్సలు డౌటే లేదు. ఓకే. కొంచెం కూడా డౌట్ లేదు. ఇలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది నా షోస్, జనాలు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, అసలు కొంచెం కూడా డౌట్ లేదనమాట. ఫస్ట్ నాకు వైజాగ్లో బుక్ అయింది. ఓకే. బుక్ కాగానే ఐఎమ్ గెటింగ్ డిఎమ్స్. ఐ స్టార్టెడ్ గెటింగ్ డిఎమ్స్, అక్క వచ్చేస్తున్నాం. నవంబర్ 7th రోజు మా అక్క పెళ్ళి, బేసిక్గా మై ఓన్ సిస్టర్స్ వెడ్డింగ్. నెక్స్ట్ డేనే వైజాగ్లో షో అనమాట. అండ్ స్టిల్ ఐ వాజ్ లైక్ ఓకే, చెయ్యాలి, ఎలా అయినా ఫస్ట్ షో చెయ్యాల్సిందే, పీపుల్ ఆర్ వెయిటింగ్. వైజాగ్ క్రౌడ్ ఆర్ అమేజింగ్. బట్ ఒక ప్రొఫెషన్లోకి మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత డీజే కర్ల్గా వైడ్ పాపులర్ అయ్యారు. అండ్ మీరు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి మీ గురించి మాకు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న కూడా తెలుస్తుంటుంది. బట్ మా ఆడియన్స్కి బాగా క్యూరియస్ ఏంటంటే, అసలు ఈ లయ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని కొంతమంది. సో ఈ లయ ప్రపంచం ఎంత అందంగా ఉండేది? చాలా ఫన్ ఉంటుంది లయ ప్రపంచం. లయ ఇస్ సో చిల్, సో లైక్ జోవియల్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఆల్వేస్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ న్యూ థింగ్స్ అనమాట. బికాజ్ నాకు కొత్త వెన్యూస్ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది అనమాట. కొత్త జానర్స్, కొత్త మ్యూజిక్, కొత్త పీపుల్ని కలవాలనిపిస్తుంది. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ అలాట్. నార్మల్గా మన చైల్డ్హుడ్ అంతా డిఫరెంట్ హాబీస్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, మన సరౌండింగ్స్ బట్టి కానీ, మన అప్బ్రింగింగ్ కానీ. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 12లోనే అసలు ఈ డీజే అనేది ఎలా మీ లైఫ్లోకి అంత బ్యూటిఫుల్గా ఇంట్రడ్యూస్ అయింది ఎవరి వల్ల? మై డాడీ. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మా డాడీ ఒక సమ్మర్ క్లాస్లో వేసేవాళ్ళు అనమాట. ఓకే, మనకి వేస్తారు కదా 45 days క్యాంప్ లాగా, కంప్యూటర్ క్లాసెస్ లేదంటే డాన్స్ క్లాసెస్, మ్యూజికల్ క్యాంప్స్ ఉంటాయి, మ్యూజికల్ అట్లా నాకు కూడా నేర్పించేవాళ్ళు అనమాట ఎవ్రీ ఇయర్. అలా ఒక ఇయర్ 9th క్లాస్లో అనమాట. అంతకుముందు నేను డ్యాన్స్ నేర్చుకున్నా, కూచిపూడి నేర్చుకున్నా, భరతనాట్యం నేర్చుకున్నా, తర్వాత క్లాసికల్ సింగింగ్ వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకున్నా. ఇవన్నీ నాకు చాలా ఆర్ట్స్ అంటే
ఆర్ట్స్ ముద్దు పిట్ట. మా డాడీ ఆ పిచ్చిని చూసి ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో వేద్దాము అని అనుకున్నారో ఏమో తెలీదు. సో డీజేయింగ్, he wanted his daughter to be the youngest female DJ in India. డీజేయింగ్ ఇస్ సంథింగ్ న్యూ. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెల్లగా షోస్ మా డాడీ చూసేవాళ్ళు అనమాట. అప్పట్లో కొన్ని వెబ్సైట్స్ ఉండేవి, నాకు తెలియదు అనమాట అసలుకి. సో అసలు నాకు డీజేయింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పటికి. టు బి ఆనెస్ట్, అప్పుడే నేర్చుకున్నప్పుడే తెలిసింది, ఓకే ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది అని చెప్పి. సో అంటే మా డాడీకి ఎలా అంటే ఎక్కువ ఈ మ్యూజిక్ అంటే చాలా పిచ్చి. ఓకే. మా డాడీకి చాలా ఇష్టం. మైకల్ జాక్సన్ అన్నా కానీ అండ్ మంచి మంచి ఈ టాప్ ఆర్టిస్ట్ వీళ్ళందరి పాప్ సింగర్స్ అందరివి షోస్ చూసేవాడు అనమాట. బేసిక్గా వీ యూస్ టు హ్యావ్ దిస్ థియేటర్స్ అనమాట, మూవీ థియేటర్స్ మా ఊళ్ళో. యా, అంటే మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. క్యాంటీన్స్ అవి మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. సో అలా మా డాడీకి అది ఉంటుంది అనమాట. అంటే మూవీస్ చూసి చూసి అలా నన్ను తీసుకెళ్లే వాళ్ళు అనమాట చిన్నప్పుడు. సో అదంతా ఎఫెక్ట్ అవుతుంది కదా మనకి యూజువల్గా. అలా అందులో ద వే దే డ్రెస్, ద వే దే యాక్ట్, ఐ లవ్ దట్ అనమాట. చాలా బాగా అనిపించేది. సో మ్యూజిక్ కూడా చాలా ఇష్టం నాకు. ఇంకా అలా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే పిచ్చి. బట్ అంటే ఒక 12 at the age of 12 స్టార్ట్ చేసి 12+ years ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గెయిన్ చేసుకున్నారు డీజేయింగ్ కెరీర్లో. బట్ మీ జర్నీ త్రూ ఒక ఆస్పిరెంట్స్కి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు మీరు at the age of 12 స్టార్ట్ చేశారు కదా, మీరు ఇంకొకరు సజెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్? వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ద ఫస్ట్ స్టెప్ అనేది? రియలీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. నేనైతే అబ్జర్వ్ చేసిన వాళ్ళందరి గురించి చెప్తున్నా, నాట్ జస్ట్ మీ. ఎవరైనా ఆర్టిస్ట్ చిన్నప్పుడు స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు చాలా టైం పడుతుంది అనమాట పర్ఫార్మెన్స్ కోసం. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక 10 years అన్నా టైం పడుతుంది, 5 years అన్నా టైం పడుతుంది. ఇమ్మీడియట్గా ఆ స్టేజ్ ఫియర్ అనేది పోవడానికి అండ్ ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది అనమాట. బేసిక్గా ఏ ఫీల్డ్లో అయినా, నాట్ జస్ట్ డీజేయింగ్, డ్యాన్స్ అయినా కానీ, సింగింగ్ అయినా కానీ, పియానో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. మీరు చూస్తే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఖచ్చితంగా దాంట్లోనే గోల్స్ పెట్టుకొని అండ్ దాంట్లోనే కెరియర్ చూస్ చేసుకొని ఇదే చెయ్యాలి లైఫ్లో, ఇది కాకుండా ఇంకా వేరే ఏ గోల్స్ లేకుండా మొత్తం ఇదే నా జీవితం అనుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు అనమాట. ఎవరు స్టార్ట్ చేసినా కానీ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే బెస్ట్. అండ్ అంటే ఈ ఏజ్లో స్టార్ట్ చేసినా కానీ పర్లేదు, కానీ ఇట్ టేక్స్ టైమ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇట్ టేక్స్ టైమ్, లాట్ ఆఫ్ టైమ్ టు గెట్. మీకు ఎక్విప్మెంట్ పైన స్కిల్ ఒక్కటి సరిపోదు అనమాట. ద లాట్ ఆఫ్ థింగ్స్ ఐ మేనేజ్, ఐ డూ. ఎక్విప్మెంట్ అనేది జస్ట్ 1% ఆఫ్ డీజేయింగ్, జస్ట్ 1%. నన్ను చూస్తే తెలుస్తుంది. అది జస్ట్ 1%. మిగతా ఉంటాయి చారీ. బట్ ఈ రియలైజేషన్ అనేది మీరు ఆ చైల్డ్ ఏజ్ ఎలా నేర్చుకున్నారు? అది ఎలా తెలుసుకోగలిగారు మెల్లగా టీనేజ్ లో? అంటే ఓన్లీ ఒక ఎక్విప్మెంట్ నేర్చుకోవడమే కాదు, మిగతావన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని జర్నీలో తెలుసుకోవడం జరిగిందా, లేకపోతే ఆఫ్టర్ ఈ 45 days క్యాంప్ తర్వాత మీకు రిలీజ్ అయ్యారా? లేదు, జర్నీలో స్టార్టింగ్ లో నాకేం తెలీదు. టోటలీ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క షో కొంతమంది పీపుల్ని మీట్ అయినప్పుడు అలా తెలుసుకుందే ఇదంతా. లైక్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి, దీంట్లో ఎలా పైకి రావాలి, ఏం చేయాలి, స్కిల్స్ ఇంకా ఏం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఐ కీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్ అనమాట అన్నిట్లో. కొత్తవి నేర్చుకుంటుంటా. జస్ట్ అక్కడే స్టక్ అయిపోవడం కాకుండా
ఏం కొత్తగా అవుతుంది బయట, ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి. సో ఆ ట్రెండ్స్లో నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్ ఐ విల్ రీచ్ మోర్ పీపుల్. ఓకే. సో మెనీ థింగ్స్ చాలా ఉంటాయి అస్సలకి ఎక్విప్మెంట్ అనేది. నేను చెప్తున్నా ఒక విషయం, నాకు తెలిసిన వాళ్ళు జస్ట్ డీజేయింగ్ ఎక్విప్మెంట్ మాత్రమే తెలిసిన వాళ్ళు టాప్ నాచ్ వాళ్ళు ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎక్విప్మెంట్, సో మెనీ థింగ్స్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. లైక్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే అసలు ఈజీ కాదు. కంటిన్యూస్గా హాట్స్పాట్లో ఉండాలి, కంటిన్యూస్గా మార్కెట్లో ఉండాలి, కంటిన్యూస్గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే చూపించాలి క్రౌడ్కి, జనాలకి వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నావు ఏంటి అన్నీ చూపిస్తూ ఉండాలి, మార్కెట్లో ఉండాలి. ఎవ్రీడే పోస్ట్ చేస్తాను నేను కాంటెంట్, నా వర్క్ చూపిస్తూ ఉంటా, ఇలా ఉంటుంది నా వైబ్ అని. ఒక 1-2 వీక్స్ మర్చిపోయినా కానీ, లైక్ ఆపేసినా కానీ ఆ రీచ్ అనేది తగ్గిపోతుంది. దే విల్ స్టార్ట్ ఫర్గెటింగ్ యూ. సో ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉండాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. సో నా ప్రమోషన్స్ నేనే వేసుకుంటా, మీరు చూస్తే నా ప్రమోషన్స్ నేనే వేసుకుంటా, నా మార్కెటింగ్ నేనే వేసుకుంటా, నా కాంటెంట్ నేనే వేసుకుంటా. సో నాట్ ఎట్ ఆల్ ఈజీ. అందరి క్వశ్చన్ ఒక్కటే అనమాట, ఇవి చిన్న కంట్రోలర్ యూజ్ చేస్తుంది, పెద్ద స్టేజ్లో ఉంది. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఇప్పుడు యూకేలో ప్లగ్ అండ్ ప్లే అని ఉంటుంది వినయ్. సో ప్లగ్ అండ్ ప్లే ఈజ్ బేసికలీ నథింగ్ బట్ నీ కంట్రోలర్ నువ్వే తెచ్చుకొని ఇంటర్నల్ స్పీకర్స్కి కనెక్ట్ చేసుకోవాలి నీ సిస్టమ్. సో అక్కడ ఉండదు, ఎక్విప్మెంట్ ఉండదు అనమాట, కంట్రోలర్స్ ఆర్ సిడీజెస్ కానీ ఏవి ఉండవు. ఇప్పుడు మనకి ఇండియాలో అన్ని క్లబ్స్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు యూజువల్గా, పబ్స్ ఆర్ బార్స్ ఆర్ క్లబ్స్ ఎక్కడైనా. ఇక్కడ మనకి ఇండియాలో ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి అన్నమాట, అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. యూకేలో అలా ఉండదు, ఎవరి ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోవాలి అనమాట, ఎవరి కంట్రోలర్స్. అలా నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను 3.5 years నుంచి నేను యూకేలో ప్లే చేస్తున్నా. కానీ వేరే కంట్రోలర్స్ పైన ఐ కెన్ ప్లే టెక్నో ఆర్ హౌస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ జానర్, ఏ జానర్స్ అయినా ప్లే చేయొచ్చు. మన ఇండియన్ జానర్స్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద బెస్ట్ కంట్రోలర్ అనమాట. ఇండియన్ జానర్స్కి అయితే దీంట్లో కొన్ని నాబ్స్ ఉంటాయి, కొన్ని ఫేడర్, స్మార్ట్ ఫేడర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు నేను నా సెట్ ఎలా తీసుకెళ్తా అంటే చాలా హై ఎనర్జీ తీసుకెళ్తా ఫస్ట్, దాని తర్వాత కొంచెం లో చేస్తా అనమాట, తర్వాత మళ్ళీ హై చేస్తా. అలాంటప్పుడు ఈ స్మార్ట్ ఫేడర్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ మ్యూజిక్ జానర్స్ ప్లే చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి వినయ్, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో స్టేజ్ ఈజ్ మై హ్యాపీ స్పేస్ యాక్చువల్లీ. ఫీల్ సో అలైవ్, హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. బట్ ఇంత కష్టపడినందుకు లైఫ్లో అది చూసినప్పుడు అంత పోతుంది అనమాట. నేను ట్రావెల్ చేసింది, ఎంత చేసింది, హార్డ్ వర్క్ దాని బిహైండ్, అవన్నీ ఒక పోతాయి అనమాట. వాళ్ళ రియాక్షన్ చూసినప్పుడు ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. సూపర్. బట్ కెరీర్ని ఎలా డెవలప్ చేసుకున్నారు ఆ 45 days సమ్మర్ క్యాంప్ తర్వాత? దీన్ని ఒక ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని అప్పుడు ఆ థాట్స్ అవన్నీ ఎలా డాడీ నుంచా లేకపోతే మీ? సో ఫన్నీ థింగ్, నేను అస్సలు ఇది ప్రొఫెషన్గా చేసుకోవాలని అనుకోలేదన్నమాట. అస్సలు ఆ థాటే లేదు. సో హాబీ లాగానే నేర్పించారు మా డాడీ, హాబీ లాగానే నేను చేస్తూ వచ్చా. జస్ట్ ఐఎమ్ స్టడీయింగ్ యాజ్ వెల్, నేను చదువు ఆపేయలేదు. ఐవ్ డన్ మై బ్యాచిలర్స్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యూకే. సో అది చేస్తూ స్టడీస్ చేస్తూ సైడ్లో ఐ యూస్ టు డూ షోస్ అనమాట. అలా ఆ 45 days క్యాంప్ తర్వాత నేను ఇందాక చెప్పలేదు. సో మా డాడీ వెబ్సైట్స్లో
టు బుక్ హర్, దిస్ ఈజ్ ద నంబర్ అని చెప్పి మా డాడీ పెట్టారనమాట. అన్ని చాలా వెబ్సైట్స్లో పెట్టారనమాట అప్పట్లోనే. అలా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి కొన్ని ప్రైవేట్ పార్టీ, చిన్న ప్రైవేట్స్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి అలా వెళ్ళి చేసేదాన్ని. దే యూస్ టు నాట్ పే మచ్, టు బి బ్రూటల్ ఆనెస్ట్, బికాజ్ నేను చిన్నపిల్లని, అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో మా డాడీకి ఏంటంటే ఓకే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి పే ఎంత ఉన్నా కానీ అప్పట్లో ఐ యూస్ టు డూ అనమాట. ఇంకా మెల్లమెల్లగా ఇంకా పెరగడం స్టార్ట్ అయిందనమాట. తర్వాత కాలేజ్ ఫెస్ట్లలో వేసేదాన్ని. అండ్ తర్వాత 18 months అటెండ్ 18 క్లబ్స్లలో ప్లే చేసేదాన్ని. హైదరాబాద్లో కొన్ని క్లబ్స్లో ప్లే చేశాను. అండ్ తర్వాత గోవాలో ప్లే చేసేదాన్ని అనమాట. ఇంకా నాకు ఎంబీఏ చేయాలని చాలా జీల్ ఉండే అనమాట. ఖచ్చితంగా నాకు ఐ వాంట్ టు స్టడీ ఎంబీఏ. పర్సనల్గా నాకు ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చదవాలి. అసైన్మెంట్స్ కూడా అన్నీ నేనే చేసుకునేదాన్ని, ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అయ్యేదాన్ని. అండ్ అన్నీ నేనే చేసుకునేదాన్ని, దగ్గరుండి మంచిగా చదువుకున్నాను అనమాట. అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. ఆ మార్కెటింగ్ స్కిల్స్, ఆ అకౌంటింగ్ స్కిల్స్, ఆ ఫైనాన్స్ స్కిల్స్ అవన్నీ ఇప్పుడు నాకు నా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా యూస్ అవుతున్నాయి. దట్స్ ద మెయిన్ రీజన్ ఆల్సో ఐ లెర్న్డ్ ఇట్ లైక్ ప్రాపర్గా. సూపర్. ఇప్పుడు మీరు ఎలా డెవలప్ చేసుకున్నారో చెప్పానుగా, ఇప్పుడు అలాగే అట్ ద ఏజ్ ఏదో ఒక ఏజ్లో వాళ్ళు స్టార్ట్ చేశారంటే వాట్ ఆర్ ద వేస్ వాళ్ళు డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళు ఈ కెరీర్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి వేస్ ఉన్నాయి సింపుల్గా మీరు చెప్పాలి అంటే? ఎప్పుడు స్టార్ట్ చేసేసిన తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఏమేమి వేస్ ఉన్నాయి అన్నట్టు? సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ వాట్ ఐ సేస్ ఎవ్రీడే మార్కెట్లో ఏమవుతుంది తెలుసుకోవాలి, ట్రెండ్స్ని ఫాలో అవుతూ పోస్ట్ చేయాలి, వాట్ ఎవర్. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ప్రొక్రాస్టినేషన్, అంటే చేద్దాంలే, పర్ఫెక్ట్ అయినాక చేద్దాంలే, పర్ఫెక్ట్ అయ్యాక చూద్దాంలే, అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని అంటారు. నేను పర్ఫెక్ట్గా లేనప్పటి నుంచే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. నేను అనుకున్నా ఇలా అయితే అవ్వదు ఇంకెప్పటికీ, నేర్చుకుందాము, చేస్తూ నేర్చుకుందాము. స్టార్టింగ్లో నా కాంటెంట్ ఒకే ఇష్యూ ఉండేది. ఇప్పుడు చూస్తే ఇట్స్ ప్రొఫెషనల్ అయిపోయింది, నేనే చేస్తాను అనమాట. నా కాంటెంట్ నేనే క్రియేట్ చేసుకుంటా. నో వన్ డస్ దట్. తెలుసుకోవాలన్నమాట వాళ్ళు. ఎవ్రీడే పోస్ట్ చేస్తుండాలి కాంటెంట్. ఎవ్రీడే యూ హ్యావ్ టు షో యువర్ స్కిల్స్ టు పీపుల్. It's not just for the people, it's also for the people that want to book you. So for the events, so it's both ways. Yes. ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నేను ఓన్లీ జస్ట్ ఇఫ్ యూ సీ మై పేజ్, నేను జస్ట్ డీజేయింగ్ కాంటెంట్ మాత్రమే పోస్ట్ చేయను. ఐఎమ్ ట్రై టు పోస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్. కొన్ని షూట్స్వి పోస్ట్ చేస్తాను, బిహైండ్ ద సీన్స్ పోస్ట్ చేస్తాను. Me having fun at the beach, recently I know. Everyone started loving it as well. Manchi enjoy chestunnav beach. So I love to post different type of content, not just DJing. Okay. I'm trying to show my life as well to people. So na life ila untadi. Not just that, even నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో కూడా చూపిస్తాను వాళ్ళకి. కొన్ని షోస్ డే ఇన్ లైఫ్ ఆఫ్ అ డీజే అని చెప్పి అప్పట్లో చేశాను కొన్ని. ఇప్పుడు టైం దొరకట్లా చేయడానికి. సో అప్పట్లో చేసేదాన్ని. సో డిఫరెంట్ వేస్లో ఐఎమ్ ట్రైంగ్ టు షో మై లైఫ్. నాట్ జస్ట్ వన్ డే థింగ్. ఎవ్రీడే బిల్డ్ చేసుకుంటూ వచ్చా. దట్స్ వాట్ ఐ సే టు ఎనీవన్ దట్ వాంట్ టు గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎవ్రీడే కొత్తగా ట్రై చేయండి, కొత్తగా థింక్ చేయండి, కొత్తగా పుట్ ఇన్ సంథింగ్ న్యూ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. జస్ట్ డీజేయింగ్ స్కిల్ ఉంటే సరిపోదు, ఎక్విప్మెంట్ టెక్నికల్ స్కిల్ ఉంటే అస్సలు సరిపోదు. అదే చెప్తున్నా, ఉండాలి, మనసులో ఉండాలి, ఇంకా గోల్ రీచ్ అవ్వాలి. అది కాన్స్టెంట్గా నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. పడుకున్నా కానీ అదే, లేచినా కానీ అదే, తిన్నా కానీ అదే, అక్కడికి వెళ్ళాలి, ఆ స్టేజ్లో ఉండాలి. సో అలా ఉంటుంది అన్నమాట. కొత్త థాట్స్ అవన్నీ అప్పుడే వస్తాయి. లేదంటే కంఫర్ట్ జోన్కి ఫిక్స్ అయి ఉంటే అలాగే ఉండిపోతాం వినయ్. యా,
ఫేమ్ వచ్చింది కదా అని చెప్పి నేను ఆపేయలేదు. Yeah. దాన్ని ఇంకా పెంచుకోవాలి, ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా కొత్తగా చేయాలి అని చెప్పి ఇంకా చేస్తూనే ఉన్నా అనమాట. సో అలా ఉంటుంది. గ్రేట్. బట్ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? ఆ చిన్నప్పుడు యంగెస్ట్ డీజే గర్ల్ కాబట్టి మీరు ఆ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ క్రేజీ అసలు. అది ఒక చిన్న ప్రైవేట్ పార్టీ అసలుకి ఫోక్ సాంగ్స్ ప్లే చేయమన్నారు అనమాట. ప్రాపర్ మంచి ఫోక్ సాంగ్స్ ప్లే. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు ఫేస్ నో అని అనుకునేదాన్ని. ఇంకప్పుడు నేనేమో స్టైల్గా వెళ్ళి సినిమా సాంగ్స్ పెడుతున్నా, బాలీవుడ్ సాంగ్స్. కొంచెం ఫోక్ సాంగ్స్ ప్లే చేయమ్మా. ఓకే, అలా ఇంకా స్టార్ట్ అయింది. ఇట్స్ ఫన్. నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, ఇలా ఉండబోతుంది అనమాట హైదరాబాద్లో ప్లే చేస్తే అని అనుకున్నా. ఫుల్గా ఒక ప్రొఫెషనల్ డీజే అయిన తర్వాత కన్నా ఈ మధ్యలో ఈ జర్నీలో బాగా ఎంజాయ్ చేసిన షో ఏమైనా ఉందా? మీరు వెళ్ళి అసలు ఏదోలా వెళ్ళి సర్ప్రైజ్ అయ్యి అసలు మీ పర్ఫార్మెన్స్ ఒక పీక్లో చేసుకొని వచ్చాను అన్న షో, ఒక ప్రొఫెషనల్ డీజేగా టోటల్గా కంప్లీట్ అవ్వక ముందు. నేను వింటర్ వండర్లాండ్లో ప్లే చేసినప్పుడు యూకేలో ఒక ఫెస్టివల్లో ప్లే చేశాను అనమాట. ఇది బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా వింటర్ వండర్లాండ్, క్రిస్మస్ ఫెస్టివల్. అసలు చాలా మందికి డ్రీమ్ అంటగా మన ఇండియాలో ఉన్న వాళ్ళకి. అవును, అది అటెండ్ అవ్వడమే చాలా మంది డ్రీమ్. అసలు హైలైట్. నాకు తెలీదు అది అంత పెద్దదని చెప్పి నేను అందులో పర్ఫామ్ చేసినప్పుడు. లైక్ తర్వాత నేను చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అవుతున్నారు అందులో. లైక్ దానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, తర్వాత మన ఎన్టీఆర్, చాలామంది వీళ్ళు వచ్చారు దానికి. స్పెషల్గా ఆ డేట్స్లో చూసుకొని ట్రిప్ వేస్తారంట వింటర్ వండర్లాండ్ అటెండ్ అవ్వడానికి చాలామంది. అలాంటి నేను ఒక 3 years అందులో పర్ఫామ్ చేశా. నాకు తెలియదు ఇట్స్ లైక్ సచ్ అ బిగ్ థింగ్ అన్న విషయం నాకు పర్ఫామ్ చేసినప్పుడు తెలీదు. నాకు క్యాజువల్గా నేను ఒక ఏజెన్సీకి వర్క్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ వాళ్ళు దే లవ్ మై పర్ఫార్మెన్స్. అందులో ఓన్లీ వెరీ లిమిటెడ్ ఆర్టిస్ట్నే పెడతారనమాట. ఓన్లీ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నాట్ అ ఫ్లెక్స్ గైస్. సో ఓన్లీ లైక్ ద లిమిటెడ్ పీపుల్, వాళ్ళనే ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. సో ఒక 5 to 6 ఆర్టిస్ట్ ఉంటారు ఆ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడానికి, అండ్ వాళ్ళనే పెడతారు అనమాట. అలా నేను ఫస్ట్ ఇయర్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. నేను వాళ్ళతో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ ఫస్ట్ ఇయర్కి సెలెక్ట్ అయ్యా. వాళ్ళు మైండ్ పోయింది అసలు నేను పర్ఫామ్ చేయగానే. అసలు అక్కడ నేను ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. అసలు అక్కడ క్రౌడ్కి బాగా నచ్చింది నేను పర్ఫామ్ చేసే విధానం, అండ్ అక్కడ మేనేజ్మెంట్కి చాలా నచ్చింది. అండ్ వెన్ ఆర్ యూ కమింగ్ నెక్స్ట్ అగైన్ అని అక్కడ వచ్చిన వాళ్ళు నా డేట్స్ మళ్ళీ అడిగేవాళ్ళు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తున్నారు? వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు, టూరిస్ట్ వస్తారు కదా యూజువల్ అక్కడ. సో నాట్ జస్ట్ యూకే పీపుల్, చాలా టూరిస్ట్ వచ్చాము. మేము ఈ డేట్స్ వరకు యూకేలో ఉంటున్నాము, ఖచ్చితంగా మీకోసం మళ్ళీ వస్తాము అని చెప్పి మళ్ళీ వచ్చేవాళ్ళు. నేను పర్ఫామ్ చేసే టైమ్స్లో నాకు సేమ్ ఫేసెస్ కనిపించేవన్నమాట. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా చాలా, అసలు మన తెలుగు వాళ్ళకి అప్పటికి ఇంకా తెలుగు అమ్మాయి నాకు తెలియదు అనమాట. తెలిస్తే ఇంకా బాగుండేది. సో అప్పటికి నేను తెలుగులో ఎక్కువ కాంటెంట్ పోస్ట్ చేయడం అది చేయలేదు, తెలుగు షోస్ చేయలేదు అనమాట. సో మన తెలుగు వాళ్ళకి తెలీదు. నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో కూడా అదే అనమాట. ఒక తెలుగు అబ్బాయి ఒక ఈవెంట్లో చెప్పాడనమాట, ఏంటి మన తెలుగు అమ్మాయి వింటర్ వండర్లాండ్ లాంటి స్టేజ్లో ప్లే చేయడం ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్ అని ఒక వీడియో నేను పోస్ట్ చేసే. అబ్బాయి నాకు చెప్తుంటే ఇలా అంటుంటే నేను అరే ఇదేదో బాగుంది అని చెప్పి క్యాప్చర్ చేసి ఆ రీల్ పోస్ట్ చేస్తే దానికి నెక్స్ట్ 2-3 daysలో 1.3 million వచ్చిందనమాట. అప్పటి నుంచి a lot of people like started to getting know that I am a Telugu girl అని చెప్పి. ఆ అబ్బాయికి ఎలా తెలుసు అంటే వాళ్ళది ఒక స్టాల్ ఉంది వింటర్ వండర్లాండ్లో. స్టాల్కి నేను వెళ్ళి వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే నేను మీరు తెలుగు అని చెప్పి అలా మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే వాళ్ళకి నేను తెలుగు అని చెప్పి తెలిసి వాళ్ళు వచ్చారనమాట అక్కడికి. నేను పర్ఫామ్ చేసేటప్పుడు వచ్చి చూసి అలా స్టార్ట్ అయింది నా తెలుగు జర్నీ. అలా తెలిసింది జనాలకి. సో అలా ఉండే అనమాట. తర్వాత నా ఫస్ట్ టాలీవుడ్ షో లండన్లో అయిందనమాట. టూరింగ్ నుంచి స్టార్ట్ చేసా కాంటెంట్ క్రియేటింగ్.
చాలా ఇంకా అప్పుడే ఫుల్ వైరల్ అవుతున్నాయి అన్నమాట వీడియోస్. ఏది ట్రెండ్‌లో ఉంటే ఆ వీడియోస్ చేసేదాన్ని. నాట్ జస్ట్ ఇది. నా డీజేయింగ్ దానికి రిలేట్ చేసుకుంటూ ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ ఉంటుంది గదా! అవన్నీ చేసేదాన్ననమాట. అలా కొన్ని వైరల్ అయ్యాయి వీడియోస్. దాని తర్వాత ఆహ్, అప్పుడొచ్చింది ఒక టాలీవుడ్ షో. ఇవన్నీ జూసి మన తెలుగు వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. "మీరు తెలుగు గూడా ప్లే చేస్తారు గదా!" అంటే, "అవును" అని చెప్పా అనమాట. ఇలా మీతో ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి లండన్‌లో ఆహ్, చేశారనమాట. ఆ షో బిగ్గెస్ట్ హిట్ అసలకి. అప్పటి వరకు ఎక్కడ తెలుగు మ్యూజిక్ చేసే ఛాన్స్ రాలేదా? అంటే నేను ఎక్కువ అవి ప్లే చేయట్లేను గదా! నేను పోస్ట్ చేయట్లేను, ప్లే చేయట్లేను. పీపుల్ డోంట్ నో దట్ ఐయామ్ ఎ తెలుగు గర్ల్ అని తెలీదు. ఆ 2 ఈవెంట్స్ చేసా. ఒక్కొక్క పోస్ట్ పెట్టా ఆ 2 ఈవెంట్. ఫస్ట్ ఈవెంట్‌కి అసలు ఏం పెట్టలేదు గూడా. సెకండ్ ఈవెంట్ అప్పుడు పోస్ట్ చేశా. ఒక్క పోస్ట్ పెట్టా అంతే. ఈ ఈవెంట్‌కి ఐ థాట్ ఆఫ్ షోయింగ్ ద వైబ్ టు నా సర్కిల్‌లో ఉన్న బ్రిటిష్ డీజేస్‌కి, నా బ్రిటిష్ కమ్యూనిటీ ఉన్నారు కదా! వీళ్ళకి చూపిద్దాము మన వైబ్ అంటే ఏంది, మన తెలుగు వాళ్ళంటే ఏంటో చూపిద్దాం అని చెప్పి అలా పోస్ట్ చేశా అనమాట. అవి పిచ్చ వైరల్ అయినాయి అసలకి. ఒక్కొక్క దానికి 300,000 వ్యూస్, 500,000 వ్యూస్. అసలు మంచి రీచ్ వచ్చిందనమాట. అవి వైరల్ అయినాయి. ఇంక అప్పటినుంచి ఫుల్ షోస్ రావడం స్టార్ట్ అయినాయి మన తెలుగు కమ్యూనిటీ నుంచి. అటు తెలుగు షోస్, బాలీవుడ్ షోస్, తర్వాత సౌత్ ఇండియన్ నైట్స్, తర్వాత మళ్ళీ నా బ్రిటిష్ షోస్ నాకుంటాయి రెగ్యులర్‌గా అవి. సో, ఓపెన్ ఫార్మాట్ డీజే ఉండడం వల్ల అదొక్కటే యూజ్ అనమాట. ఓకే. ఒకటి కాకపోతే ఒకటుంటది. ఒకటి కాకపోతే ఒకటుంటది. దట్స్ ద మెయిన్ రీజన్ ఐయామ్ నాట్ ఇంటూ ఎనీ పర్టిక్యులర్ జానర్. యాహ్! ఐ లవ్ ఎవ్రీథింగ్. ఏదైనా ఐ కెన్ ప్లే. ఏదైనా ఏ ఈవెంట్ అయినా నేను చేయగలుగుతా. ఏ జానర్ అయినా ప్లే చేయగలుగుతా. ఐ విల్ డూ ద బెస్ట్. సూపర్. బట్ అంటే ఈ జర్నీలో ఒక యాస్పిరెంట్‌కి వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు స్టార్ట్ ఎ షోస్? ఏ టైంలో అతను నేను షో చేయగలను డిసైడ్ అవ్వాలి? కొంచెం వాళ్ళకి టెక్నికల్ స్కిల్ వచ్చాక ఓకే. స్టార్ట్ చేసేయడమే. కొంచెం బీట్ మ్యాచింగ్, బీట్ మిక్సింగ్ ఇవి వచ్చాక కొంచెం వాళ్ళు మ్యూజిక్ పైన వర్క్ చేసి అంత లైబ్రరీ సెట్ చేశాక ఇఫ్ దే ఆర్ లైక్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్, లైక్ ఓకే నేను చేయగలుగుతా ఇప్పుడు అని వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే స్టార్ట్ చేయడం బెస్ట్. ఓకే. యా. సూపర్. ఎంత ఎర్లీగా నేర్చుకుంటున్నప్పుడే కూడా స్టార్ట్ చేయడం కూడా బెస్ట్ నా దృష్టిలో అయితే. ఓకే. దేర్ ఇస్ నో రైట్ టైం టు డూ ఎనీథింగ్. వాట్ ఎవర్ టైమ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్. సూపర్. బట్ అంటే ఒక జనరల్ ఆడియన్స్కి కొంతమందికి పబ్స్కి వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా, డీజే అంటే తెలుసు. బయట నుంచి కొంతమందికి డీజేయింగ్ అంటే ఏంటో తెలుసు. బట్ ఒక జనరల్ ఆడియన్స్కి సింపుల్గా వాట్ ఈస్ డీజే ఆర్టిస్ట్ చేసే పని ఏంటి, అక్కడ ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ ద వర్క్ టైం, లేకపోతే ఇదంతా కొంచెం ఆ వర్డ్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సింపుల్గా? ఓకే, డీజేయింగ్ ఈజ్ నాట్ జస్ట్ ప్లేయింగ్ మ్యూజిక్. there's so many things in DJing. So for starting మనకి 2 types of DJs ఉంటారన్నమాట. రెసిడెంట్ DJs ఆర్ ఇన్-హౌస్ DJs ఆర్ సమ్మన్ సేమ్ క్లబ్లో వర్క్ చేస్తారనమాట. సేమ్ పబ్లో ఆర్ సేమ్ క్లబ్లో అదే క్లబ్కి వర్క్ చేసే డీజేని రెసిడెంట్ ఆర్ ఇన్-హౌస్ డీజే అంటారు. సెకండ్ టైప్ ఆఫ్ డీజే ఈజ్ టూరింగ్ డీజే. టూరింగ్ డీజే ఈజ్ సమ్మన్ he or she is a గెస్ట్ డీజే అనమాట. ఎక్కడైనా ఈవెంట్స్ వాళ్ళు టూరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ జానర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ వాళ్ళ ఓన్ మ్యూజిక్ ఉందనుకోండి, వాళ్ళ ఓన్ మ్యూజిక్తో టూరింగ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఆర్టిస్ట్, డీజేస్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉంటారనమాట. సో ఈ రెసిడెంట్గా వర్క్ చేసే వాళ్ళు మోస్ట్లీ డీజేస్ ఉంటారనమాట. జస్ట్ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి అండ్ అదే వాళ్ళు ప్లే చేసే క్లబ్స్లో ప్లే చేసుకుంటారు. బట్ ఎక్కువ వేరే మేబీ వాళ్ళు ప్రైవేట్ పార్టీస్ అలా చేస్తారేమో కానీ దే డోంట్ లవ్ టు గో అరౌండ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ ఆర్ ఎనీథింగ్. ఆర్ మేబీ దే ఆర్ స్కేర్డ్, అంటే ఇప్పుడు అవసరమా అనుకోవడము, లేదంటే నేను చెయ్యగలుగుతా అనుకోవడము అలా, లేదంటే వాళ్ళ కంఫర్ట్ జోన్కి
ఉండిపోయి వాళ్ళ కంఫర్ట్ జోన్ వల్ల అక్కడే లైక్ దే లవ్ టు బీ దేర్. ఇంకా వాళ్ళు మేబీ అక్కడ సెటిల్డ్ అయిపోయి ఉండి ఇదే చాలు అనుకునే వాళ్ళు ఉంటారనమాట కొంతమంది. వాళ్ళ ఆడియన్స్కి అలవాటు అయిపోయేలా. కానీ టూరింగ్ డీజేస్ ఎలా ఉంటారంటే ఎక్కడన్నా ప్లే చేస్తారు, ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్తారు, ఏ ఏ ఏదైనా ప్లే చేస్తారు, ఏదైనా చేస్తారు అనమాట. సో దిస్ ద ఫస్ట్ థింగ్. 2 types of DJs, touring DJs and resident DJs అనమాట. అండ్ కమింగ్ టు టెక్నికల్ సెటప్, మనకి చాలా టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఉంటాయి అనమాట. చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. కన్సోల్స్ అని ఉంటాయి, కంట్రోలర్స్ అని ఉంటాయి. సో కన్సోల్ ఈజ్ సంథింగ్, వీ హ్యావ్ CDJs అని ఉంటాయి అనమాట. CDJs అని ఉంటాయి, XDJs అని ఉంటాయి, తర్వాత DDJs అని ఉంటాయి. సో DDJs ఆర్ కంట్రోలర్స్ అనమాట, చిన్న కంట్రోలర్స్. ద వన్ ఐ సెడ్ బిఫోర్, నేను యూజ్ చేసే DDJ అనమాట. DDJ 400, DDJ 200 ఇస్ ద బిగినింగ్ వన్ అనమాట. బిగినర్స్ యూజ్ చేయాలనుకుంటే DDJ 200 పైన, DDJ 400 పైన నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నాకు అంత బడ్జెట్ లేదు కొనుక్కోవడానికి, కంట్రోలర్ కొనుక్కోవడానికి బడ్జెట్ లేదు అనుకున్నారు అనుకోండి, వాట్ ఐ సజెస్ట్ దెమ్ ఇస్ టేక్ ద బిగినర్ వన్. 200 పైన ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, 400 పైన ఇట్ డస్ ద వర్క్, బేసిక్ వర్క్. అవసరమైనంత వరకు, కావాల్సినంత వరకు వర్క్ అయితే ఇట్ విల్ డూ ఇట్. 400. సో ఐ కెన్ సజెస్ట్ దమ్ తీసుకుంటే DDJ 400 తీసుకోండి. ఇట్స్ నాట్ మచ్ ఎక్స్పెన్సివ్. ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అది ఎక్స్పెన్సివే. బట్ ఐ సే ఇట్ ఈస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. లైక్ ఓకే, ఫస్ట్ బిగినింగ్ స్టేజెస్లో ఇట్స్ అ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సంథింగ్ అరౌండ్ 34,000 అలా పడుతుంది. అది తీసుకోవచ్చు. అండ్ దానికి అటాచ్మెంట్స్ ఉంటాయి కొన్ని. ఒక హెడ్సెట్ కొనుక్కోవాలి, తర్వాత ల్యాప్టాప్ కొనుక్కోవాలి. ఒక మంచి బెస్ట్ ల్యాప్టాప్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అ బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. విండోస్ అయితే నేను సజెస్ట్ చేయను, అస్సలకి సజెస్ట్ చేయను. బికాస్ నేను యూజ్ చేసి ఉన్నా. విండోస్ ఈజ్ నాట్ అ రైట్ థింగ్ ఫర్ అ డీజేయింగ్. లైక్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ 400, DDJ 400 తీసుకుంటే విండోస్ అయితే ఐ డోంట్ సజెస్ట్ విత్ ఇట్. ఖచ్చితంగా ఒక మ్యాక్ ఎయిర్ అయితే సరిపోతుంది. మ్యాక్ ఎయిర్ ఆర్ మ్యాక్ ప్రో. బికాజ్ సిస్టమ్ ఫాస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ప్లే చేసేటప్పుడు 2 ఛానల్స్ ఉంటాయన్నమాట. సో ఒక ఛానల్లో ఒక సాంగ్ ప్లే అవుతుంటుంది, అండ్ నెక్స్ట్ ఛానల్లో మనం వేరే సాంగ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఫాస్ట్గా ప్లే చేస్తుండాలి, ఫాస్ట్గా మిక్స్ చేస్తుండాలి. దాని తర్వాత ఇంకొక సాంగ్ మీ మైండ్లో ఉండాలి. సో దాన్ని అంత ఫాస్ట్ టెక్నికాలిటీకి మనకి విండోస్ అసలు లేట్గా రన్ అవుతుంది అనమాట. మ్యాక్ ఈజ్ రైట్ ఫర్ డీజేయింగ్, ఫాస్ట్ ఉంటుంది సిస్టమ్. సో ఆ హార్డ్వేర్ కానీ ఏదైనా కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ యాజ్ అ బిగినర్, ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం టేక్ అ DDJ 400. I suggest Pioneer. Pioneer is the best headsets for DJs, or Sennheiser. ఇవి బాగుంటాయి కొంచెం. వాట్ ఐ సే ఇస్ మీకు మనసులో ఉండాలి అది నేర్చుకోవాలని గట్టిగా. ఎలా అయినా యూ కెన్ డూ ఇట్. ఏదైనా ఈవెన్ దానిపైన మీరు చేయొచ్చు, చిన్న దానిపైన చేయొచ్చు. నేను ల్యాప్టాప్లో ప్లే చేసి మంచి స్టేజెస్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూసాను యాక్చువల్లీ. సో equipment or gear is just a small thing. దాని తర్వాత మనకి ఆల్ ఇన్ వన్ కంట్రోలర్స్ అని ఉంటాయి, XDJs అని ఉంటాయి అన్నమాట. అదేమవుతుందంటే దానికి మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ పెన్ డ్రైవ్తో కూడా ప్లే చేయొచ్చు అనమాట. సో ఐ కెన్ సజెస్ట్ దట్ యాజ్ వెల్. అది అరౌండ్ మార్కెట్ ప్రైస్ ప్రకారం అరౌండ్ 2 lakhs ఉంటుంది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ దిస్ గేర్. చెప్తున్నా కదా, ఈ గేర్ అనేది డీజేయింగ్లో ఇట్స్ వెరీ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్. నాట్ జస్ట్ డీజేయింగ్, మ్యూజిక్ ఏదైనా కానీ గేర్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అండ్ మ్యూజిక్లో ఎలాంటి కండిషన్స్ ఉండవా డీజేస్కి? కండిషన్స్ అంటే ప్లే చేయడంలోనే కాపీ రైట్స్ అలాంటివి మీరు పబ్స్లో యూస్ చేసినప్పుడు ఉంటుంది. డీజేస్కి సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట.
సో అవి ఎవరైనా డీజేస్ అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక సెపరేట్, యూ కాంట్ లైక్ ప్లే ఇట్ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. ఈ ప్రొఫెషనల్ డీజేస్ గురించి నేను చెప్పేది. సో ప్రొఫెషనల్గా ఉండే డీజేస్ అయితే కాపీరైట్ ఇష్యూస్ రావద్దంటే మ్యూజిక్ కొనుక్కోవాలి. అది నేను చెప్పడం మర్చిపోయాను, అది ఒక ఎక్స్పెన్స్. అది కూడా ఒక్క వెబ్సైట్ ఉండదు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి అనమాట. సో అలా ఇంకా వాటికి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి, అవి చూసుకోవాలి. అండ్ అట్లా బాలీవుడ్కి కొన్ని డిఫరెంట్ ఉంటాయి వెబ్సైట్స్, తర్వాత ఈ ఇంగ్లీష్ జోనర్స్కి అన్నిటికీ కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, దానికి సబ్స్క్రిప్షన్స్ నియర్లీ ఒక £60 అలా అవుతుంది. సో మన ఐఎన్ఆర్లో 6,000 7,000 సో ఎవ్రీ మంత్ అలా ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది అనమాట, డిఫరెంట్. మీ మైండ్ ఎలా ఉంటుంది? ఒక షోకి వెళ్ళాము, ఒక పబ్, ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక పబ్ ప్లే చేయాలనుకుంటున్నాం. వాట్ ఆర్ ద ప్లానింగ్స్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఫస్ట్ నేను వాళ్ళని అడుగుతా అనమాట, ఏం ప్లే చేయాలి, ఏ జానర్స్ యు ఆర్ లుకింగ్ ఫర్, ఓకేనా? దాని ప్రకారంగా ఐ సెట్ ఫస్ట్ ఏ డేట్లో ఈవెంట్ అన్నీ. యూ వాంట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ కదా, మై ప్రొసీజర్ ఆఫ్ బుకింగ్ షోస్ అండ్ పర్ఫార్మింగ్ అంటిల్ లైక్ ఇంటికి వచ్చేంతవరకు ఏంటి. ఓకే, ఒకరు నాకు కాల్ చేసి ఒక షో కోసం ఎంక్వైరీ చేశారు. ఓకే, ఫస్ట్ ఐ లాస్ట్ దెమ్ ఏ డేట్లో ఏ జానర్స్ ప్లే చేయాలి, ఎంత క్రౌడ్ వస్తున్నారు ఈవెంట్కి, అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ లైక్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతా అనమాట. అన్నీ సెట్ అయ్యాక ఇవి అని వాళ్ళు చెప్తారు. చెప్పాక దే లాస్ట్ మీ ఫర్ మై కొటేషన్, ఆర్ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ కొటేషన్ ఉంటుంది. లైక్ ఇది మా బడ్జెట్ ఈవెంట్కి, దిస్ ఈజ్ వాట్ వీఆర్ పేయింగ్ అని చెప్పి చెప్తా. నాకు అది నచ్చితే నేను తీసుకుంటా. లైక్ ఇఫ్ ఐఎమ్ లైకింగ్ దట్ కొటేషన్ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ నాట్, లేదు నేను చేయలేను, దిస్ ఈజ్ మై కొటేషన్ అని చెప్పి నేను మాట్లాడతాను అనమాట. నేను ఇద్దరం కలిపి ఒక ఫిక్స్డ్ కొటేషన్ మీదకి వస్తాము. వచ్చాక దెన్ ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ద మ్యూజిక్. ఐ విల్ టేక్ సమ్ అడ్వాన్స్ సో టు బ్లాక్ ద డేట్. తీసుకున్నాక బ్లాక్ చేస్తా వాళ్ళకి ఆ డేట్. చేశాక ద నెక్స్ట్ ప్రొసీజర్ ఇస్ మ్యూజిక్. వాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ అన్నారు అనుకోండి, బాలీవుడ్ మ్యూజిక్ ఏంటి, లేటెస్ట్ ట్రెండింగ్లో ఏముంది, ఆల్రెడీ నా దగ్గర కొంచెం మ్యూజిక్ ఉంటుంది. అండ్ ఐ స్టార్ట్ అప్డేటింగ్ ద న్యూ స్టఫ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది, ఇప్పుడు దురంధర్ కొత్తగా రిలీజ్ అయింది, సో దాని ట్రాక్స్ యాడ్ చేయడం, ఉన్న దానికి యాడ్ చేయడం అనమాట. కొంతమంది డీజేస్, చాలామంది డీజేస్ యాక్చువల్లీ వాళ్ళకు ఒక ఫిక్స్డ్ సెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఒక క్లబ్కి వెళ్తారు, మీరు అవే సాంగ్స్ ప్లే చేస్తారు ఏంట్రా అని అనుకుంటారా? ఎందుకంటే అవే సాంగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ది డోంట్ వాంట్ టు అప్డేట్. సో చాలా మంది అప్డేట్ చేయరు అనమాట. ఏముందిలే లైట్ అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఐ నో పీపుల్కి చాలా విసుగు పుడుతుంది, ఏంట్రా ఇదే పాట ప్లే చేస్తున్నారు, దెబ్బకి పబ్బు మార్చేస్తాం మేము. అది నాతో అలా అవ్వద్దని చెప్పి నేను ఎప్పటికప్పుడు డిఫరెంట్ ట్రాక్స్, డిఫరెంట్ ప్లేలిస్ట్, డిఫరెంట్ సాంగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటా. పీపుల్ షుడ్ నెవర్ ఫీల్ బోర్డ్. ఇప్పుడు నాకు ఒక షోకి వస్తున్నారు అనుకోండి లండన్లో, మళ్ళీ నెక్స్ట్ షో వచ్చినప్పుడు వాళ్ళు ది షుడెంట్ ఫీల్ అబ్బా ఆల్రెడీ చూసాం కదా మళ్ళీ ఎందుకు అనుకోదు, కొత్తగా ఉంటుందిరా ఈమె దానికి వెళ్తే మళ్ళీ కొత్తగా ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు మనం వైజాగ్లో కూడా పర్ఫామ్ చేసాం. ఫస్ట్ షోకి, సెకండ్ షోకి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ షోస్కి చూస్తే నా ట్రాక్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సేమ్ ఉండవు, సేమ్ ప్లే లైవ్ మిక్సింగ్, నో ప్రీసెట్స్ అట్ ఆల్. నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు లైవ్ మిక్సింగ్ చాలా ఇష్టం, లైవ్గా పర్ఫామ్ చేయడం ఇష్టం. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? బుకింగ్ అయిపోయింది, మీరు వెళ్ళి బుకింగ్ అయిపోయిన తర్వాత నేను మ్యూజిక్ ప్రిపేర్ చేసుకుంటా. అండ్ దెన్ సీ ద వెన్యూ, లొకేషన్ ఎక్కడ ఏంటి అని చూసుకొని వెళ్తాం. అండ్ బిగినింగ్లో ఒక ఇన్హౌస్ డీజేస్ ఉంటారు, వాళ్ళని పర్ఫామ్ చేయమని చెప్తా. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ టాలీవుడ్ బాలీవుడ్ నైట్, ఐ టెల్ దెమ్ టు ప్లే బాలీవుడ్ ప్లే చేయండి అండ్ కీప్ ఇట్ అ బిట్ లో, కొంచెం లో ప్లే చేయండి. నాకు ఇది ఒక పెద్ద టార్చర్ ఉంటుంది అనమాట. డోంట్ వాంట్ టు సే దిస్ బట్ ఐ హ్యావ్ టు సే దిస్. నేను పర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం మంచి క్రౌడ్ వస్తారు కదా,
ఇంకా ఇన్నోస్ డీజేస్ అందరూ వాళ్ళ టాలెంట్ చూపించాలనుకొని మొత్తం బ్యాంగర్స్ ప్లే చేయాలని చూస్తుంటారు అనమాట. ఇదొక టార్చర్ నాకు. అబ్బా, నేను చాలా స్వీట్ పర్సన్ ఉన్నాయి. నాకు ఎలా అంటే నేను చెప్పలేను కూడా, అరే ప్లీజ్ రా, వద్దురా, ఎందుకురా. కొంతమంది డీజేస్ నాకు టార్చర్ ఉంటుంది తెలుసా. కొంతమంది డీజేస్ నా సిస్టమ్ని గెలికేస్తారు అనమాట షో ఫ్లాప్ చేయడానికి. ఇన్ హౌస్ డీజేస్ కొంతమంది నాతో పనిచేసే ఓపెనింగ్ డీజేస్ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. చాలా చూస్తున్నా. నేనేమో ఎందుకులే అని నేను మాట్లాడలేను అసలుకి. కాంట్. వేరే డీజేస్ అయితే ఫుల్ కోపం చూపించేస్తారు అనమాట. వేరే గెస్ట్ డీజేస్ చాలా కోపం చూపిస్తారు. నేను అస్సలకి కోపం చూపించలేను అనమాట. సరే పోనీలే, కొంతమందికి నేను ఆపర్చునిటీస్ ఇస్తా. పాపంలే, బిగినింగ్ డీజేస్ కదా, నేను అదే స్టేజ్ నుంచి వచ్చా కదా అని చెప్పి నేను చాలా చాలా ఓపికగా ఉంటా. కానీ దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ. నన్నే రూయిన్ చేయాలనుకుంటారు అనమాట, నా గురించి బ్యాడ్ చెప్పాలనుకుంటారు. సో అలాంటి టైమ్స్లో ఐ ఫీల్ బ్యాడ్ కొంచెం. నేమో వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము, సర్లే పోన్లే అని చెప్పి నేను ఉంటాను అనమాట. ఇక్కడ లండన్లో కొంతమంది డీజేస్ ఉన్నారు అలా చేసిన వాళ్ళు. ఐ జస్ట్ లైక్ can't reveal their names, but I faced so many situations. నా ఈవెంట్స్ వాళ్ళకి కాల్ చేసి నేను ఇలా డీజే కాల్కి ఓపెన్ చేశాను, నాకు ఇవ్వండి ఈవెంట్స్, తను ప్లే చేసే ఈవెంట్స్ నా దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేశారు అనమాట. ఇలా ఉంటారు చాలామంది డీజేస్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయిపోయాయి అనమాట. ఇవన్నీ చూసి నన్ను బుక్ చేసుకున్నప్పుడే నేను ఇప్పుడు చెప్పేస్తున్నా మ్యాండేటరీ రూల్స్ అని, విచ్ ఐ రియలీ డోంట్ లైక్ టు డూ, బట్ I have to because of the experiences I faced, that they have to keep this music to minimal BPM అని ఉంటుంది, beats per minute. So 70 to 80 BPM అంటే కొంచెం స్లో సాంగ్స్ అనమాట. తర్వాత 70 to 100 మధ్యలో ఏదైనా అని కొంచెం స్లో బీట్స్ అదే పెట్టమని చెప్పి చెప్తున్నాను అనమాట. మీరు హీరో అవ్వండి, కానీ ఇప్పుడు కాదు, మీ టైంలో మీరు అవ్వండి. నన్ను హీరోయిన్ అవ్వనివ్వండి ఇప్పుడు ప్లీజ్. నా సినిమాలో కూడా మీరు వచ్చి హీరో అదే చెప్తున్నా, ప్లీజ్ గైస్. నాకు కొంచెం ఏమంటారు, నా టైం నాకు ఇవ్వండి. సో నా టైంలో స్టేజ్ పైన ఎవ్వరు ఉండద్దు అని చెప్తాను అనమాట. ఐ నీడ్ మై స్పేస్. సో ఐ డూ దట్. I'll post all the instructions to the organizers, which is very mandatory at this point of time. Yes. Tarvata టైమింగ్స్ యూజువల్గా అయితే నాది ఒక 3 hours to 3.5 hours సెట్ ఉంటుంది. వాళ్ళు అంటారు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళు అంటారు 2 hours 1 hour చేయండి చాలు కదా అంటే, నో, ఐ వాంట్ టు గివ్ దెమ్ ద ఫుల్ ఎక్స్పీరియన్స్. 1 hourలో ఏం రాదు, 1 hourలో అసలు ఏం ఉండదు. నాకు అట్లీస్ట్ ఒక 3 hours 3.5 hours అయితే ఐ కెన్ డూ ఇట్, లైక్ మంచిగా చేయగలుగుతా. అండ్ దెన్ క్లోజింగ్ సెట్ ఇన్ హౌస్ డీజేస్ చేస్తారు, ఓపెనింగ్ సెట్ ఇన్ హౌస్ డీజేస్ చేస్తారు. కొన్నిసార్లు క్లోజింగ్ వరకు నేనే వేసేస్తా, టైం ఉండదు కాబట్టి. ఈవెంట్ యూజువల్గా 8కి or 9కి. ఇండియాలో టైమింగ్స్ డిఫరెంట్, మనకి యూకేలో టైమింగ్స్ డిఫరెంట్ అనమాట. యూకేలో ఇట్ విల్ బీ టిల్ 3 or 4. యా, కొన్నిసార్లు లైక్ మ్యాక్స్ 2. అంటే యూకే క్లబ్స్ లైసెన్సెస్ 4 వరకు ఉంటాయి. సో మనకు ప్రాబ్లం ఉండదు యూకేలో. కానీ ఇక్కడ నేను ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఇక్కడ ఏమైనా 12కే క్లోజ్ అంట, నాకు తెలీదు. సో 12 వరకే అంటే 12కా యూకేలో 12కే వాళ్ళు తాగి మంచిగా ఒక ఊపులోకి వచ్చే టైంలో క్లోజ్ ఏంట్రా అనుకుంటున్నా నేను. 12కి మన వాళ్ళు అప్పుడే రావడం స్టార్ట్ చేస్తారు క్లబ్కి. మీకు టికెట్కి డబ్బులు కట్టిన డబ్బులు అయితే దండగా మీరు ఇట్లనే కూర్చుంటాను కూడా చెప్తా అనమాట. ఐ థింక్ దట్స్ వాట్ పీపుల్ లవ్ ఇట్ కదా. అసలు ఇంకోటి బాగా మీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ డీజేస్ కూడా వాళ్ళ ఆపరేషన్ని అక్కడి నుంచి వదిలేసి ముందుకు రారు, కిందకి రారు. బట్ యూఆర్ కంటిన్యూస్లీ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆ వైబ్, ఆ జనాల దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాళ్ళతో వైబ్ అవుతుంటారు. దట్స్ వై యూఆర్ సో క్లోజ్ టు దట్ ఆడియన్స్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్.
బట్ మీకు ఏవో చేంజెస్ ఉండొచ్చు, థింగ్స్ అంతే అంతేనా? Yeah, నేనైతే చాలాసార్లు చూసాను, baby. సడన్ గా వెళ్తారు అలాగా, అవును. సడన్ గా వెళ్ళి వాళ్ళతో అయిపోతుంది. వాళ్ళు అసలు ఎంత హ్యాపీ అయిపోతారంటే డీజే కల్ మన దగ్గరకు వస్తుంది రాడే. గుడ్ నో, నాకు ఇష్టం అలా మంచిగా వాళ్ళతో వైబ్ అవ్వడం, వాళ్ళకి అలా సర్ప్రైజ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. Yeah. రీ తను వచ్చింది అని చెప్పి. సో ఐ లవ్ వైబింగ్ విత్ దెమ్. సో నాకు ఇష్టం అలా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి పర్ఫామ్ చేయడం, కొంచెం వాళ్ళని సర్ప్రైజ్ చేయడం అలా. బట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలోనే తెలంగాణ బేస్డ్ బ్యాక్ డ్రాప్ సినిమాతో వచ్చిన ఒక డీజే సినిమా డీజే టిల్లు. దానివల్ల ఒక స్టీరియోటైప్ డీజే ఎలా ఉంటాడా అనేది ఒక పక్క మాకు తెలిసిపోయింది, ఒక డీజే వైబ్ ఎలా ఉంటుందో కూడా మాకు అర్థమైంది. బట్ ఆ డీజే టిల్లు అనే సినిమాని మీరు చూస్తున్నప్పుడు మీరు ఎంతవరకు దానికి ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటారు అనేది, ఆ క్యారెక్టర్ కానీ దానికి కానీ? అందులో చూపించేది చాలా తక్కువ, లైక్ చాలా తక్కువ, అసలు ఏమి ఉండదు, అంత పైన పైన చూపించడమే అదంతా. కానీ ఇంటర్నల్ డీజేయింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ మూవీ. ఓకే, యా. కాకపోతే ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. ఇంకొకటి నాకు నిజంగా నచ్చిన ఫిలిం రోషన్లో ఒక మూవీ వచ్చింది, బబుల్ గమ్. అది నాకు బాగా కనెక్టింగ్ అనిపించింది. ఆ మూవీ చాలా బాగుంది. తను డీజే ఆర్టిస్టే కానీ నేర్చుకోవాలి అని ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు, కానీ తనని తొక్కేయాలని చూస్తుంటారు. దట్ ఈస్ ద రియల్ సైడ్ ఆఫ్ డీజేయింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డార్క్ సైడ్ ఆఫ్ డీజే కెరీర్ ఆర్ డీజే వరల్డ్. ఎలా ఉంటుంది? మాకు కనపడింది, మీకే కనపడేది. చాలా 2-3 థింగ్స్ మెయిన్గా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఎలా అంటే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళని పైకి రానియారు. ఐ థింక్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ. కొత్త వాళ్ళు వస్తున్నారంటే తట్టుకోలేరు, పైకి వాళ్ళ మీద రాలేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది నాకైతే ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నాను నేను. అసలుకి ఎలా తొక్కేయాలి ఎలా తొక్కేయాలి అని చూస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు. చాలా చాలా ఉంటుంది. ఇంకొకటి దే బులీ మీ అలాట్. నేను స్టార్టింగ్ నుంచి కూడా మా డాడీ అప్పట్లో హీ యూస్ టు ట్రై అలాట్, అంటే క్లబ్స్లో మాట్లాడడానికి ఆపర్చునిటీస్ కోసం హైదరాబాద్లో. అప్పుడు వాళ్ళు ఉండి అనేవాళ్ళు అనమాట, ఆర్టిస్ట్ మేనేజర్స్, మీ పాపకి అసలు స్కోప్ లేదండి, అసలు షీఈ్ సో ఫ్యాట్, షీఈ్ నాట్ ఫెయిర్. సో ఇలా చాలా అనేవాళ్ళు అనమాట. తను చూడ్డానికి అంత బాగోదు, మేము ఆపర్చునిటీ ఇవ్వలేము. ఇట్స్ లైక్ నేను ప్లే చేస్తుంది మ్యూజిక్ కోసం రావాలి క్రౌడ్, నన్ను చూడడానికి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఐ లుక్, ఇట్స్ అబౌట్ వాట్ ఐ ప్లే. సో కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సే, టు బి ఆనెస్ట్. దాని నుంచి నాకు చాలా చాలా వచ్చింది లోపల. లైక్ ఎలా అంటే, నేను ఇలానే ఉండి నేను ఫేమస్ అయ్యి చూపిస్తా, నేను ఇలానే ఉండి నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను నా లైఫ్లో. నేను మార్చుకోను, నేను ఇట్లానే ఉండి నేనంటే ఏందో చూపిస్తాం మీ అందరికీ అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. అలా అనుకునే నేను చేసాను. యా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఫర్ యూ, నో వే. నేను నా టాలెంట్ నేను చూపిస్తా, చూడండి, మీరు చూస్తాను. నేను ఇలాగే సక్సెస్ఫుల్ అయ్యి చూపిస్తాను అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఓకే, కానీ అండి నన్ను చాలా బులీ చేశారు వినయ్. చిన్నప్పటి నుంచి చాలా చాలా ఫేస్ చేశాను. లాట్ ఆఫ్ పీపుల్ బులీడ్ మీ అలాట్. నా స్కూల్లో కానీ, నా కాలేజ్ డేస్లో కానీ, నా ఓన్ ఫ్యాకల్టీ బులీ చేశారు నన్ను. సో it's like I faced so much shit, but it's okay. That made me confident. నేను ఎంత కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఇంత మాట్లాడేదాన్ని కాదు, చాలా షై ఉండేదాన్ని. సో పోయింది అది, కాన్ఫిడెంట్ అయిపోయా. ఎట్ దిస్ పాయింట్ ఐ డోంట్ గివ్ అ షిట్. నేను నా గురించి ఏమన్నా అనుకోండి, నాకు చాలా కామెంట్స్ వస్తాయి, అదే పళ్ళు బాగాలేవు, ఫ్యాట్ ఉంది అంటే నా పళ్ళు చూసాను వచ్చేది. నా మ్యూజిక్ కోసం వస్తున్నా, నా కోసం వస్తున్నా. సో లైక్ కానివ్వండి, మీ ఇష్టం ఉంది కానివ్వండి.
పాపం అనిపిస్తుంది అబ్బా నాకు. అంటే నా గురించి వదిలేస్తే వేరే వాళ్ళు ఉంటారు కదా, చాలా హార్ట్ మీదకి తీసేసుకుంటారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, వేరే లైఫ్‌లో కొంచెం చేద్దాము అనుకున్న వాళ్ళు భయమేస్తదనమాట ఇవన్నీ చూసి. నాకు చాలామంది మెసేజ్ చేస్తారు అమ్మాయిలు, మన తెలుగు అమ్మాయిలు. "అక్క నేను కూడా చేయాలనుకుంటున్నా అక్క, నేను కూడా చేయాలనుకుంటున్నా అక్క, ఎలా చేయాలి? ఏంటి?" అని అడుగుతారు. కానీ నాకు వాళ్ళకి చెప్పాలని ఉండదనమాట, చెయ్యండి ఇది అని. ఎందుకనంటే నేను చాలా ఫేస్ చేస్తున్నా ఇందులో. నీ నా మీకు కనిపించేది ఓన్లీ వన్ సైడ్, పాజిటివ్ సైడ్ మాత్రం నేను చూపిస్తున్నా. కానీ డార్క్ సైడ్ చాలా ఉంది దీంట్లో. చాలా మార్నింగ్ లేస్తే ఏ కామెంట్ చూడాలని నేను భయపడుతుంటా అనమాట ఎవ్రీడే మార్నింగ్. సో I want to keep my Instagram in a positive way, to be honest. I don't want it to be in a negative way. సో నేను చూసి నెగిటివ్ కమెంట్స్ ఏమన్నా వచ్చినా అని డిలీట్ దెమ్ అనమాట. ఐ డోంట్ వాంట్ ఇట్. ఒక్క నెగిటివ్ కమెంట్ ఉంటే దానికి ఒక 100 నెగిటివ్ కమెంట్స్ యాడ్ అవుతాయి. తర్వాత ఇట్ విల్ గో ఇన్ అ నెగిటివ్ వే. చాలామంది నాకు చెప్పారు, నెగిటివ్ రీచ్ వచ్చినా వస్తుంది కదా లయ, పాపులారిటీ వస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్ నెగిటివ్ రీచ్. నాది అది గోల్ కాదు. ఐ వాంట్ టు ప్రమోట్ అవర్ మ్యూజిక్. మన తెలుగు మ్యూజిక్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఐ వాంట్ టు ప్రమోట్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ దిస్ నెగిటివ్ షిట్ ఆర్ నెగిటివ్ రీచ్ ఆర్ నెగిటివిటీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. నేను చూస్తా అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఎనీమోర్. ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, ఏంట్రా ఇలా నేనేదో చేయాలని ట్రై చేస్తుంటే ఇలా చేస్తున్నారు ఏంటి, మన ఓన్ తెలుగు వాళ్ళే నన్ను ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అని అనుకునేదాన్ని. తర్వాత నేనే ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఐఎమ్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్. ఒక స్క్రోల్ చేసిన వాడి పర్స్పెక్టివ్లో వాడికి నచ్చితే నచ్చిందని కామెంట్ పెడతాడు, నచ్చకపోతే బాగాలేదని పెడతాడు. కానీ నేను ఎందుకంత ఫీల్ అవ్వాలి? ఎందుకు మనసు మీదకి తీసుకొని నేను హర్ట్ అవ్వాలి? ఎందుకు నేను చేసే పని ఆపేయాలి కదా? నేను ఎందుకు ఆపేయాలి? నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు కమెంట్ చేస్తున్న వాడికి, నేను లైఫ్లో ఏదో చేయాలి, ఎక్కడో రీచ్ అవ్వాలనుకునే వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు చేసే ఆ బ్యాడ్ కమెంట్ గురించి నేను నా పని ఆపలేను. ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు, నా వర్క్ని లవ్ చేసే వాళ్ళుతో పోలిస్తే నువ్వు చిన్న, నాకు కొంచెం, వాళ్ళు ఇంతమంది, నువ్వు ఇంతే. సో నేను వీళ్ళ గురించి ఆలోచిస్తా, నీ గురించి కాదు. సో ఐ డోంట్ టేక్ దట్ టు మై హార్ట్. కానీ వేరే అమ్మాయిలకు అంత ధైర్యం ఉండాలి, ఇలా ఈ మైండ్ సెట్ ఉండాలి. నేను తెలుగు వాళ్ళు ప్లే చేస్తా అంటే అందుకే నేను చెప్పలేకపోతున్నా వాళ్ళకి ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నేను ఇవన్నీ మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు ఇలాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అయ్యేమన్నా సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం కానీ చేస్తే బి వెరీ బ్యాడ్. నేనేంటంటే చూసి ఉన్నా కాబట్టి ఐఎమ్ లైక్ ఓకే, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ సో చిల్. బ్యాడ్ కమెంట్స్ వచ్చినా నేను తీసుకోగలుగుతున్నా, లైట్ తీసుకుంటున్నా. బట్ వేరే వాళ్ళు అలా తీసుకోలేరు కదా. బట్ వీ హ్యావ్ టు గో త్రూ. సోషల్ మీడియాలో మనం ఉన్నప్పుడు, లైఫ్లో ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే కంపల్సరీగా. బట్ మీది ఎప్పుడు కూడా ఒక లేట్ నైట్ వర్క్ కదా, దానివల్ల మీ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ ఏం డ్యామేజ్ అవుదా? లేకపోతే మీరు మెయింటైన్ చేస్తున్న సీక్రెట్ ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు లేట్ నైట్ చాలా ఫేస్ చేస్తాను. ఫస్ట్ థింగ్, లేట్ నైట్ వర్క్స్ అయినా అని ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ఫేస్ చేస్తాను. ఐ గో త్రూ లైక్ సో మెనీ థింగ్స్. డ్రంకర్డ్స్ ఉంటారు, ఫుల్ తాగేసి ఉంటారు, టీజ్ చేస్తుంటారు. సో కొంతమంది ఫాలో అవుతుంటారు, కొంతమంది ఫుల్ ఇవి డ్రగ్స్ తీసుకొని ఉంటారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఒకసారి ఒక బస్ తీసుకున్నాను అనమాట. తీసుకున్నప్పుడు ముందర కూర్చున్నాం, నా పక్కన ఒకడు వచ్చి కూర్చున్నాడు అనమాట. హీస్ అ బ్లాక్ పర్సన్. సో తను ఫుల్ హై అయి ఉన్నాడు అనమాట. తను కూడా ఏటి పడిచారి మాట్లాడుతున్నాడు, కత్తిలా పెట్టాడు నా మెడం మీదకి. వెనక తెలుగు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చెయ్యలేకపోతున్నారు అసలు. లండన్లో అయిందనమాట ఇది. సో నేనేమో ముందర కూర్చున్నా, ఐ కాంట్ మూవ్ అవుట్. నేను దేవుడిని ఒకటే ప్రే చేస్తున్నాను అనమాట, దేవుడా
నన్ను ఇప్పుడు తీసుకెళ్ళవాకు, నాకు ఇంకా లైఫ్లో చేసేవి కొన్ని ఉన్నాయి, అవి ఒక్కటి అయిపోయాక ప్లీజ్ తీసుకెళ్ళిపో నన్ను, ఇప్పుడు మాత్రం ఎలా అయినా దీనిలో నుంచి సేవ్ చేయి. అది ఇప్పుడు ఐ వాజ్ బెగ్గింగ్ గాడ్ అనమాట. మెడ పైన కత్తి పెట్టాడు వాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఈజ్ లైక్ హారిబుల్. ఐ గో త్రూ సో మెనీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫేస్ చేయాలి అమ్మాయిలు ఒకవేళ ఈ ఇండస్ట్రీలో ఉండాలంటే. ముండి ధైర్యంతో ఏవి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా నేను. మా డాడీ అసలు అంటారనమాట, ఎలా చేస్తావో ఏంటి నాన్న, నాకు ఎప్పుడు భయం వేస్తుంటుంది, ఇంటికి వచ్చేసేయని అంటారనమాట చాలాసార్లు. అంటే ఒక స్టూడెంట్ వీసా మీద వెళ్ళి పార్ట్ టైమ్గా డీజేయింగ్ స్టార్ట్ చేసిన మీరు రెసిడెంట్ వీసా ఇస్తానన్నా దాన్ని రిజెక్ట్ చేశారు. బట్ ఇందాక నుంచి కూడా ఆ ఒక్కటి ఒకటి 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 అంటున్నారు. వాట్ ఈస్ ఆ ఒక్కటి ఏంటి? లైఫ్లో ఏం సాధించాలి, ఏం సాధిస్తే దేవుని తీసుకెళ్ళిపోమంటున్నారు? నేను ఫెస్టివల్స్లో ప్లే చేయాలన్నమాట. దట్ ఈస్ మై అల్టిమేట్ డ్రీమ్. టుమారో ల్యాండ్లో ప్లే చేయాలి. టుమారో ల్యాండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఓకే, లైక్ ఒక డీజేకి, ఎవ్రీ డీజేకి డ్రీమ్ అనమాట. ఇప్పుడు మనకి ఏదన్నా ఫీల్డ్లో ఒక డ్రీమ్ ఉంటుంది. సపోజ్ నేను ఒక యాక్ట్రెస్ అనుకోండి, టాలీవుడ్లో ద బెస్ట్ హీరోస్తో పర్ఫామ్ చేయాలి అని ఉంటుంది నాకు కదా. ఆర్ ఎల్స్ ఇప్పుడు నేను టాలీవుడ్లో ది టాప్ నాచ్ హీరోయిన్ అనుకోండి, హాలీవుడ్లోకి వెళ్ళాలి అని అంటారు, లేదంటే బాలీవుడ్లోకి వెళ్ళాలి అంటారు. అలా ఎవ్రీ డీజేకి ఒక ఖచ్చితంగా ఏ డీజేకైనా కానీ ఒక అల్టిమేట్ గోల్ అనమాట. టుమారో ల్యాండ్ ఈజ్ అన్ అల్టిమేట్ గోల్. ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట, ఫుల్ చాలా పెద్దది అసలు అది. ఏ డీజేకైనా అది ఉంటుంది గోల్. సో అదే నా గోల్, దాంట్లో ప్లే చేయాలి దాంట్లో. అండ్ ఇంకా వేరే ఫెస్టివల్స్ ఉంటాయి అదే రేంజ్లో. అల్ట్రా మయామి అని ఉంటుంది, లాస్ వేగస్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళడానికే ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. అసలుకి ఒక్క టికెటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా అసలు అందులో పర్ఫామ్ చేయడం అనేది ఇంకా డ్రీమ్ అనమాట ఒక డీజేకి. సో అది నా డ్రీమ్, అందులో పర్ఫామ్ చేయాలి. సో అదే వేలో ఉన్నా నేను ఇప్పుడు. ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దేర్ స్లోలీ. ఎవ్రీ వన్ ఈజ్ అబ్జర్వింగ్ మీ, నాట్ జస్ట్ మన తెలుగు వాళ్ళు, ఇంటర్నేషనల్ వైడ్గా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ మీ. Someday I think I'm going to be there soon. సూపర్. వన్ డే వీఆర్ ఆల్సో వెయిటింగ్. మా లైఫ్లో కూడా మా పేరెంట్స్ చిన్నప్పుడు ఏదో అనుకుంటారు, వీడిని డాక్టర్ చేద్దామా, ఇంజనీర్ చేద్దామా అని ఏవో నేర్పిస్తూ ఉంటారు సమ్మర్ క్యాంప్స్లో. బట్ ఐ థింక్ చాలా కొంతమంది పేరెంట్స్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంటారు. యూ ఫుల్ఫిల్ ఇట్ దట్. ఐ థింక్ వాట్ వాస్ దట్ వన్ డే ఫాదర్ కానీ మదర్ కానీ మీ బ్రదర్ అండ్ మీ సిస్టర్ సో హ్యాపీ ఫర్ యూ, మీ సిచ్యువేషన్ కానీ మీ గిగ్ కానీ ఏదన్నా చూసి బాగా ఎంజాయ్ చేసింది కానీ? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయింది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ షో అప్పుడే. ఓకే, దట్ ఈజ్ లైక్ అ క్రేజీ జర్నీ చెప్పాలంటే. నాకు ఒక ఈవెంట్ ఆపర్చునిటీ వచ్చింది. అది డిఫరెంట్ ప్లేస్లో, నేను లండన్లో ఉండేది, అది గ్లాస్గోలో వచ్చింది అనమాట. దే వర్ సో స్కేర్డ్, అసలు అది నిజమా కాదా ఏంటి అని దే వర్ స్కేర్డ్. బట్ నేను ఐ యామ్ ఓపెన్ ఫర్ రిస్క్ అనమాట. ఎందుకు రిస్క్ చూడాలి, మహా అయితే ప్రాణాలు పోతాయి అంతే కదా అని అనుకుంటాను అనమాట. ద లాస్ట్ థింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఇస్ చచ్చిపోవడం అంతే. కానీ అన్నీ భయపడుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేం వినయ్. సో నేను దేనికి భయపడను. సో ఆ షోకి వెళ్ళా అనమాట. ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ హిట్. అసలు ఆ రిస్క్ తీసుకోవడం నా లైఫ్లో నేను చేసిన పెద్ద బెస్ట్ థింగ్. అప్పుడు మా మమ్మీ డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా విజన్ నాకే తెలిసిపోయినాయి. టాలీవుడ్లో ఫీమేల్ డీజేస్ లేరు. ఐఎమ్ ద ఫస్ట్ ఫీమేల్ డీజే, టాలీవుడ్ ఫీమేల్ డీజే ఇప్పటి వరకు. సో ఐ నో దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ సంథింగ్ న్యూ. సో మీరు చూసారా, ఇంతకుముందు చూసారా టాలీవుడ్ ఫీమేల్ డీజే? లేదు కదా. సో ఐ నో, అంటే ఉన్నా కానీ ఇంత ప్రొఫెషనల్గా టాలీవుడ్ డీజేస్ లేరు. మేబీ ఒక సాంగ్ ఏదో ప్లే చేసి ఉంటారు బాలీవుడ్ నైట్స్లో, ఏదో ఒక సాంగ్ ఊ అంటావా ఇట్లా పాపులర్ సాంగ్ ఒకటి ప్లే చేసి ఉంటారు. కానీ నేను ఐఎమ్ డిగ్గింగ్ అవుట్ అవర్ మ్యూజిక్. ఏంటి మన మ్యూజిక్ ఏంటి, ఏది మన వాళ్ళకి ఇష్టం అని ప్రొఫెషనల్గా నేను ప్లే చేస్తున్నా మన తెలుగు మ్యూజిక్. నేను చెప్పా వాళ్ళకి, మీరు
నాకు టైం ఇవ్వండి, జస్ట్ ఒక 2-3 months, ఎక్కువ అడగట్లేను, 2-3 months టైం ఇవ్వండి, నేను ఏంటో నేను చూపిస్తాను, నేను ఏం చెయ్యబోతున్నానో కూడా మీకు అర్థమవుతుంది. అప్పటివరకు మీరు నన్ను అన్ఫాలో చేసేసేయండి ఇన్స్టాగ్రామ్లో. మీకు అంతా ఉంటే నన్ను అన్ఫాలో చేసేసేయండి, నేను చెప్పినప్పుడు మళ్ళీ ఫాలో చేయండి. మా మమ్మీకి, మా డాడీకి, మా అక్కకి, మా తమ్ముడికి అందరికి it wasn't happy at all when I started Tollywood, thinking about what our relatives will think or what others will think. బట్ దాంట్లో నాకే తెలుసు నేను ఎక్కడి వరకు వెళ్ళగలుగుతా, ఏం చేయగలుగుతా అని నాకే విజన్ ఉందన్నమాట. ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ఇంటర్నేషనల్ లెవెల్ ఫస్ట్ థింగ్, నాట్ జస్ట్ ఏదో ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నా కదా అన్నట్టుగా కాకుండా, టు ప్రమోట్ అవర్ Telugu music. As being a native Telugu girl, I want to promote our music in the international level. That is my vision. సో జస్ట్ ఏదో క్లబ్లో చేయడం, పబ్లో చేయడం ఇవాళ వరకు కాదు. నేను అంతకనం కూడా రెస్ట్లెస్గా వర్క్ చేసేది, అన్ని వీడియోస్ పోస్ట్ చేసేది, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేసేది మ్యూజిక్. అందుకే ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ఇంటర్నేషనల్ లెవెల్. People should know it's not only Bollywood. There is something called Tollywood. Not just Kollywood, not just Tamil. Telugu అనేది ఒక లాంగ్వేజ్ ఉంది. తెలుగుని ఇప్పటివరకు ఇన్ని క్లబ్స్లో ప్లే చేయడం నేను ఎక్కడా చూడలేదు. నేను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి టాలీవుడ్ నైట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అందరూ దానికి ఉన్న డిమాండ్ చూసి, మన తెలుగు వాళ్ళని చూసి చాలామంది ఇప్పుడు స్పెషల్గా ఒక రూమ్లో బాలీవుడ్, మలయాళం మ్యూజిక్, తమిళ్ మ్యూజిక్ పెడితే సెపరేట్గా ఒక రూమ్లో తెలుగు మ్యూజిక్ పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు అంత క్రౌడ్ ఉంది తెలుగుకి, అంత డిమాండ్ ఉంది. ఐ సా దట్, నేను చూసా. నా ఫస్ట్ షో అప్పుడు నాకు అర్థమైపోయింది మన వాళ్ళు ఇంత క్రేవ్ చేస్తున్నారు తెలుగుకి. దే ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్ బికాస్ ఏ క్లబ్లో మనకి ఇట్లా లేదు, ఫుల్ టాలీ నైట్ లేదు ఇప్పటి వరకు. మనం మహా అయితే బాలీవుడ్కే వైబ్ అవ్వాల్సి వస్తుంది. ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్ మోర్ టైమ్, ఐ డోంట్ హేట్ బాలీవుడ్. It's just that I love Tollywood. Okay? That's what I'm trying to say. I don't hate Bollywood or I don't hate any other music. But it's just that I love my own music. I love my own culture. I love my native mother tongue. Yeah. నేను ఇందులోనే చేయాలనుకుంటున్నా, ఇదే ప్రమోట్ చేయాలనుకుంటున్నా, ఇదే చేస్తా, ఇదే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తా. అంతే, నేను అంతే ఉన్నా అనమాట. నేను అదే చెప్పాను మా పేరెంట్స్కి. చేసిన 1 monthలో అవార్డు వచ్చింది. వావ్. స్టార్ట్ చేసిన 1 monthలో, నవంబర్లో స్టార్ట్ చేసా ఫస్ట్ టాలీవుడ్ నైట్. దాని తర్వాత కంటిన్యూస్గా ఒక 2-3 years అనుకుంటా. నెక్స్ట్ December 31st నైట్ నాకు తెలీదు, నాకు అవార్డు వచ్చింది ఆ రోజు. చూపించా, చూడండి, దిస్ ఈజ్ వాట్. దే ఆర్ హ్యాపీ. ఒక హ్యాపీ పాయింట్ అడిగారుగా, దట్ ఈస్ ద హ్యాపీ పాయింట్. అంటే మీరు ఒక తెలుగు గర్ల్ అండ్ యూఆర్ డీజే కాబట్టి వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్ అయిన ఒకే ఒక్క నేమ్ ప్రతి పబ్లో జై బాలయ్య. మీరు ఒక తెలుగు గర్ల్ ప్లస్ యూకేలో ఆల్రెడీ చాలా షోస్ చేశారు కాబట్టి అసలు ఈ జై బాలయ్య అనే పేరు రాగానే ఒక డీజేగా మీ వైబ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ వైబ్ ఎలా ఉంటుంది? నేను ఇంకా దానికి ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట. జై బాలయ్య అంటే జై బాలయ్య అంట. ఈవెంట్ అయిపోయిన తర్వాత జై బాలయ్య అంటారు, మధ్యలో ఏదన్నా కట్ అయినా జై బాలయ్య అంటారు, మధ్యలో సాంగ్స్లో అయినా జై బాలయ్య అంటారు. మనం ఫస్ట్ థింగ్, నాకు నా ఆడియన్స్ హ్యాపీగా ఉండదు. ఫస్ట్ థింగ్ అది. వాళ్ళతో నేను ఆ వైబ్లో ఉంటా. వాళ్ళు ఎలా అంటే నేను ఆ వైబ్లో ఉంటా. ఈవెంట్ ఇలా ఉందంటే నేను ఆ వైబ్లో ఉంటా. టెక్నో ఫెస్టివల్ అంటే యూ విల్ సీ అ కంప్లీట్ డిఫరెంట్ మీ. తెలుగు ఈవెంట్ అంటే యూ విల్ సీ అ కంప్లీట్ డిఫరెంట్ మీ. ఎక్కడికక్కడే అనమాట. అడాప్ట్ చేసుకుంటా అనమాట. దేనికి దానికి అడాప్ట్ చేసుకుంటా. ఒక బాలీవుడ్ ఈవెంట్ అంటే ఆ బాలీవుడ్ ఈవెంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటా. టాలీవుడ్ ఈవెంట్ అంటే మన వాళ్ళతో కలిసిపోతా అలా. సో టెక్నో ఫెస్టివల్ అంటే కామ్గా లైక్ చిల్, లైక్ ఓకే, సో ఫెస్టివల్. సో ఎక్కడికక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా. అరే వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అని నేను ఫీల్ అవ్వను. వన్ మోర్ క్వశ్చన్ చాలా బాగా ఉండిపోయింది. మేము తెలుగు స్టేట్స్లోనే ఉంటాము, చాలా రేర్గా పబ్స్కి వెళ్తూ ఉంటాము. సో
అక్కడ మాకు క్లాస్ డీజెస్ కనబడుతూ ఉంటారు, ఒక పక్క మాకు మాస్ డీజెస్ కనబడుతూ ఉంటారు. బట్ నాకు తెలిసి గారు వన్ ఆఫ్ ద రేరెస్ట్ మాస్ ప్లస్ క్లాస్ కాంబినేషన్ ఆఫ్ డీజే కాబట్టి ఎక్కడ తగ్గట్టు అక్కడ అడాప్ట్ అవుతుంటారు కదా. బట్ క్లాస్ డీజేస్ పాపులర్ అంత వైడ్ పాపులారిటీ మాస్ డీజెస్కి వచ్చినంత వైడ్ పాపులారిటీ క్లాస్ డీజెస్కి రావట్లేదుగా. వాళ్ళు మిక్స్ చేసిన సాంగ్స్ కానీ ఇప్పుడు మాకు మంత్కి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంటుంది వాళ్ళు డీజే మిక్స్ చేసింది, అప్పుడు బాగా వైరల్ అయిన మీమ్స్ డైలాగ్స్తో కానీ వాటితో మిక్స్ చేసి బ్యూటిఫుల్ సాంగ్స్ డీజే సాంగ్స్ తీసుకొస్తారు. బట్ ఈ క్లాస్ డీజేస్కి ఎందుకు అంత వైడ్ లైమ్ లైట్ రావట్లేదు మన మాస్ డీజేస్ లాగా? అంటే మేబీ వాళ్ళకున్న నేమ్ అది వాళ్ళు అందులో బిల్డ్ చేసుకుంటున్నారు, ఆ జానర్లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నేమ్ వస్తుంది దాంట్లో. సో క్లాస్ డీజేగా పైకి రావడం ఈజ్ రియలీ హార్డ్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇందులో చాలా ఉంటాయి వినయ్. ఒకటి, మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా ఫోక్ ఉండాల్సిందే నో మ్యాటర్ వాట్. ఎంత మనం మూవీ సాంగ్స్ ప్లే చేసినా ఎట్ ద ఎండ్ దే నీడ్ ఫోక్ సాంగ్స్. సో ఐ డూ ప్లే ఫోక్. నేను ప్లే చేయనని చెప్పట్లేను, ఖచ్చితంగా ఫోక్ ప్లే చేస్తాను. నాట్ దట్ మచ్, అన్నీ మిక్స్ చేస్తుండే. ఎక్కువ మూవీ సాంగ్స్ ప్లే చేస్తూ కొంచెం ఫోక్ సాంగ్స్ కూడా మన పాపులర్ అయిన ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. రాను బొంబాయికి రాను, దారిపోతుండో, ఈవెన్ ఐ లవ్ దోస్ సాంగ్స్. రావు తల్లి రేణుక, ఈ సాంగ్స్ కొన్ని పాపులర్ సాంగ్స్ ఉంటాయి కదా. తర్వాత మంగ్లీ సాంగ్స్ కొన్ని ఉంటాయి, తర్వాత స్వాతి రెడ్డి సాంగ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ నా షోస్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా కొన్ని ఫోక్ సాంగ్స్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట. బికాస్ నాట్ జస్ట్ ఫిలిం సాంగ్స్, ఐ ఆల్సో లవ్ టు ప్రమోట్ ఫోక్ యాజ్ వెల్. ఇప్పుడు చూసుకుంటే అసలు మనకి ఫోకే చాలా పాపులర్ అవుతుంది. ఇఫ్ యు సీ రాను బొంబాయికి రాను ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ ఆ సాంగ్. మనకి ఇంటర్నేషనల్ వాళ్ళే అంతగానం ఫోక్ని లవ్ చేస్తుంటే మన వాళ్ళు ఎందుకు హ్యావ్ టు సే, చెప్పండి. సో ఈవెన్ ఐ లవ్ టు ప్లే ఫోక్ సాంగ్స్, ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్. మేబీ దట్స్ వై పీపుల్ లవ్ మీ అని కూడా నేను అనుకోవచ్చు, బికాస్ ఐ డూ ప్లే ఫోక్ ప్లస్ ఫిలిం సాంగ్స్ రెండు. బట్ వాళ్ళు ఫోక్ సాంగ్స్ చేసినప్పుడు ఆ బీట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి కదా. బట్ క్లాస్ డీజేలు ఎందుకు అంత హెవీగా యూజ్ చేయరు ఇప్పుడు కూడా ఫిలిం సాంగ్స్లో? యూ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ రాను బొంబాయికి రాను వాళ్ళు డీజే మిక్స్ చేశారంటే ఆ బీట్స్ అన్ని కూడా చాలా బ్లాస్ట్లో వస్తుంటాయి. డిఫరెంట్. ఫోక్ ఈజ్ కంప్లీట్గా డిఫరెంట్ జానర్ చెప్పాలంటే. దానికి యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు మనకి మూవీ సాంగ్స్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్ అనమాట. సో బేస్ కానీ ఫోక్లో ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు అందుకే వైబ్ అవుతారు ఫోక్కి, బేస్ ఎక్కువ ఉంటుంది మన మూవీ సాంగ్స్. ఎంత నేను ఇవి మూవీ సాంగ్స్ ప్లే చేసినా ఖచ్చితంగా ఫోక్ ఉండాల్సిందే వాళ్ళకి. ఇన్ ద ఎండ్ ఖచ్చితంగా ఫోక్ ఉండాలి. సో నాకు తెలుసు. సూపర్. బిఫోర్ వీ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, 12+ ఇయర్స్గా జర్నీని కంటిన్యూస్ చేస్తూ వెల్ స్టైల్గా ఎక్కడెక్కడ చూపిస్తున్న మీరు, ఇందాక మీరు చెప్పారు ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిఎమ్స్ చేస్తుంటారు అక్క నేను కూడా అవ్వాలి అని. ఎందుకంటే వాళ్ళకి మీరు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తారేమో, వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది కదా. బట్ వై డూ యూ కాంట్ స్టార్ట్ ఇన్ ఏ కోర్స్? అలా అంటే ఒక ట్యూటర్గా కానీ ఒక కోర్స్ పెడదాం మనం, అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎవరు తెలుగులో అసలు దీనికి లైమ్ లైటే లేదు. ఫార్చునేట్లీ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి ఫ్యూచర్లో? ఎస్, నేను అదే ప్లానింగ్లో ఉన్నా ఇప్పుడు కరెంట్లీ. చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి, అక్క నేర్పించచ్చు కదా ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు. నేర్పిస్తా నేను సూన్. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటివరకు నాకు వెబ్సైట్ అయితే లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం బిజీ అవుతున్నా కాబట్టి ఈవెన్ ఐ వాంట్ టు స్టార్ట్ అ వెబ్సైట్ స్టార్ట్ చేసి దాంట్లో ఒక కోర్స్ పెట్టి ఐ వాంట్ టు గివ్ గైడెన్స్. కొన్ని వీడియోస్ పెడతా, ఏమంటారు ముందే చేసి అలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీడియోస్ వస్తాయి కదా. సో అలాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఎనీ వన్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. నాట్ టూ ఎక్కువ ఎక్స్పెన్సివ్గా పెట్టకుండా మినిమల్ ప్రైస్లోనే పెడదామని చూస్తున్నా. అండ్ వాంట్ టు టీచ్ ఎవ్రీవన్. నేర్పిద్దామని నాకు ఉంది, ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఎనీవన్ కెన్ ఈవెన్ కాంటాక్ట్ మీ, ఏమన్నా పర్సనల్గా ఏమన్నా ఉన్నా కానీ
ఏమన్నా క్వశ్చన్స్ అలా ఐ ట్రై టు బీ అవైలబుల్ ఫర్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలా అనుకుంటున్నాను. ఫ్రమ్ బిగినర్కి ఎంత ఉండొచ్చు ఒక టాప్ పెయిడ్ ఆర్టిస్ట్కి? టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఫెస్టివల్స్లో ప్లే చేసే ఆర్టిస్ట్ అయితే క్రోర్స్లో ఉంటుంది. 1 hour సెట్కి దే విల్ డిమాండ్ ఇన్ క్రోర్స్. యా, బిగినర్ డీజేస్కి థౌజండ్స్లో ఉంటుంది, ఏముంది థౌజండ్స్లో ఇస్తారు, ల్యాక్స్లో ఇస్తారు మ్యాక్స్. కానీ ఆ ఫెస్టివల్లో ప్లే చేసే డీజేకి మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. అది డిమాండ్ ఉన్న డీజేస్కి నేను చెప్పేది. ఇప్పుడు వీ హ్యావ్ మార్టిన్ గ్యారిక్స్, డేవిడ్ గట్టా, సో డిమిట్రీ వేగస్, లైక్ మైక్, వీళ్ళు ఆఫ్రోజాక్, వీళ్ళు ఒక షోకి వాట్ ఐ హర్డ్ ఈస్ దే చార్జ్ ఇన్ క్రోర్స్ ఒక 1 hour సెట్కి. సో వాళ్ళకంత డిమాండ్ ఉంది. ఏదైనా ఇది డిమాండ్ బేస్డ్. ఇప్పుడు ఒక యాక్టర్స్కైనా అని అంతే, డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు దే మేక్ ఇట్ కదా. సో అంతే, డీజేస్కి కూడా అంతే ఉంటుంది అనమాట. డిమాండ్ ఉన్నప్పుడే దే విల్ హ్యావ్ టు మేక్ ఇట్ ద మోస్ట్. వన్ లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ మీలాంటి ఒక ఎంతూజియాస్ట్ ఉమెన్ మళ్ళీ మేము ఎప్పుడు చూస్తామో తెలియదు కాబట్టి, ఆ టీనేజ్ ఏజ్లో ఉండే అమ్మాయిలకి చాలా ఎక్స్ప్లోర్ చేయాలి ఉంటుంది లైఫ్లో. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్, పేరెంట్స్ వాళ్ళని పుల్ బ్యాక్ చేయడం వల్ల వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వలేదు. ఏ లిటిల్ క్యూట్ అడ్వైస్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. నేను ఏం చెప్తా అంటే, ఏ అమ్మాయికైనా ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్, స్పీక్ అవుట్. చెప్పండి మీ పేరెంట్స్కి, కాన్ఫిడెంట్గా చెప్పండి, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా లైఫ్లో, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేసి చూపిస్తా. చెప్పడం కాదు, చెయ్యాలి. కానీ మళ్ళీ నేను అది చెప్పా మా పేరెంట్స్కి. దెన్ దే గేవ్ మీ అ ఛాన్స్. సరే అని చెప్పి ఛాన్స్ ఇచ్చా అండ్ ఐ ప్రూవ్డ్ ఇట్. సో అలా మీ పైన ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి అండ్ మీ పేరెంట్స్ మీరు నమ్మించి మీకు చూపించాలి, అచీవ్ చేసి చూపించాలి. ఇప్పుడు వాళ్ళు వద్దన్నారని నేను వదిలేయలేదు. ఎవరైనా వద్దంటారు. నీకు మాత్రమే నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్లో నీకు మాత్రమే తెలుసు. మనం చెప్పాలి. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఆ అమ్మాయికి, నాకు తెలుసు చాలామంది నన్ను చూసి అయితే దే ఆర్ సో ఇన్స్పైర్డ్ అండ్ దే వాంట్ టు డూ. కానీ ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఐ సెడ్, ఇంటర్వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ గర్ల్ వాచింగ్. సో హౌ ఇట్ ఈస్, లైక్ ఇట్ ఎలా ఉంటుంది నా లైఫ్, ఎలా ఫేస్ చేస్తున్నా ఇవన్నీ. సో ఎలా నేను మా పేరెంట్స్ ఒప్పించాను, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, నా గోల్ ఏంటి. సో నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసా. ఈవెన్ లైక్ నేను చెప్పా, ఇలా టాలీవుడ్ అంటే ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ డాడీ. నేను టుమారో ల్యాండ్ రీచ్ అవ్వాలంటే నాకు ఇప్పుడు నేమ్ వస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తుంది. సమ్వేర్ దే ఆర్ ఆల్సో వాచింగ్ మీ. చూసి వెన్ ఐ రిలీజ్ మ్యూజిక్, కొంచెం ఇప్పుడు ఈ ఫెస్టివల్స్లో ప్లే చేయాలంటే మన ఓన్ మ్యూజిక్ ఉండాలి వినయ్. సో కొన్ని మ్యాషప్స్ కానీ రీమిక్సెస్ కానీ సంథింగ్ పాపులర్ అయి ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి టుమారో ల్యాండ్లో కానీ వేరే ఫెస్టివల్స్లో కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ మ్యూజిక్. బేసిక్గా మ్యాషప్స్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. తెలుగు అండ్ టెక్నో, తెలుగు అండ్ హౌస్ అలా చేసి ఐ వాంట్ టు ప్రొడ్యూస్ అండ్ రిలీజ్ దట్ మ్యూజిక్. అండ్ అప్పుడు ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఫెస్టివల్స్, టుమారో ల్యాండ్ ఆర్ అల్ట్రా మయామి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటి తెలుసా వినయ్, యూ నీడ్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ ఆడియన్స్. చాలా నేమ్ ఉండాలి, చాలా డిమాండ్ ఉండాలి. నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే, ఆ ఫెస్టివల్స్లో ప్లే చేయాలంటే నీకు చాలా డిమాండ్ ఉండాలన్నమాట. ఐఎమ్ గెటింగ్ దట్ ఇన్ స్లోలీ. లైక్ నాకు ఇప్పుడు వస్తుందా స్లోగా డిమాండ్ అనేది వస్తుంది. విష్ యూ గ్రేట్ సక్సెస్.